ఆహ్, సో ఆహ్, సనాతన భక్తి. సరే, సనాతన భక్తి గారు హాయ్ అండి. వెల్కమ్ హాయ్ అండి. మీకు. హాయ్. హాయ్. వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. ఆహ్, యెస్ సార్. నా క్వెషన్ అడుగుదాం అనుకున్నాను. ఏదో మర్చిపోయానుండండి. గుర్తురాట్లేదు. ఓకే. ఓకే. గుర్తు తెచ్చుకోండి. అంటే ఆ! హిందుత్వాలో అసల మా ఓల్డ్ బుక్స్‌లో కులము అంటే అర్థం ఏంటంటే వంశము, లేతే ఫ్యామిలీ. ఓకే. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ రీసెంట్‌గా బాగా పాపులర్ అయిన పాట 'రఘుకుల తిలక'. రఘువంశంలో ఆ! పుట్టిన ఆ! వ్యక్తి అని అర్థం. హ్మ్. కానీ హ్మ్. అసలు ఆ కాన్సెప్టే లేని దాన్ని తీసుకొచ్చి కులము అనే కాన్సెప్ట్‌లో ఎవరు తీసుకొచ్చారో మీకు అర్థమవుతది. కులం ఓకే. లేని దగ్గర అది వృత్తి విద్యలు. ఈ వృత్తి వాళ్ళు, ఈ వృత్తి వాళ్ళని పిలిచేవారు. ఓకే. వర్ణం ఉంది. వర్ణం కూడా ఎలా ఉంటదంటే, ఓకే. నీకు ఈ నాలెడ్జ్ ఉందంటే యూ బిలాంగ్స్ టు బ్రాహ్మిన్. హ్మ్. నీకు ఈ కెపాసిటీ ఉందంటే యూ బిలాంగ్స్ టు క్షత్రియ. నువ్వు బిజినెస్ ఓకే. చేయగలుగుతున్నావంటే హ్మ్. వైశ్య. ఇంకేమి చేయలేదంటే ఓకే. శూద్ర. శూద్ర మీన్స్ అంటే తక్కువ జాతి వాళ్ళు అనే అర్థం కాదు జనరల్‌గా. కానీ ఓకే. ఎవరు ఎప్పుడు క్రియేట్ చేశారు. మనుషులకి వాడికి పవర్ ఉంటే ఒకలా మాట్లాడతాడు. పవర్ లేకపోతే ఇంకోలా మాట్లాడతాడు కాబట్టి ఈ వర్ణ హ్మ్. వివక్ష, ఈ రకరకాల హ్మ్. లిమిటేషన్స్ వచ్చేసినాయి. యాహ్! ఓకే వాట్ ఐ సార్. వాంట్. సార్, మీరేమన్నా చెప్పదలుచుకున్నారా సార్? అంటే ఇప్పుడు అంటే యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన దాన్ని గురించి ఆహ్, మన హైకోర్ట్ అడ్వకేట్ గారు మోహన్ గారు ఉన్నారు. సో, ఆ! ఆయన మనకి అంటే ఇంతవరకు వండర్‌ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ వెర్డిక్ట్. ఇచ్చారు. మీకు దాంట్లో వండర్‌ఫుల్ వెర్డిక్ట్. వండర్‌ఫుల్ వెర్డిక్ట్. కాకపోతే ఇక్కడ మళ్ళీ దళితులకే అన్యాయం జరుగుద్ది. హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో. నిజంగా అట్రాసిటీ జరిగి కనుక కోర్ట్‌కెళ్తే ఈడు కావాలని పెడుతున్నాడనే అపోహ కూడా రావచ్చు. యాహ్! ఓకే. ఓకే. హ్మ్. అది కూడా అంతేనంటారా సార్ మోహన్ గారు? ఇట్స్ అప్ టు యూ. నేను అదే అంటున్నాను గదండీ. ఇప్పుడు కావాలని పెడుతున్నారని అనొచ్చు. కానీ 1950లో అయితే ఈ ప్రభుత్వాలు లేవు. అహా! ఈ నాయకులు లేరు గదా! లేదు. నేను అనేది అది కాదు సార్. ఫర్ యెస్. ఎగ్జాంపుల్ ఏమంటున్నా? ఇప్పుడు నిజంగా నిజమైన అట్రాసిటీకి గురైన దళితులు ఎవరైతే యెస్. ఉన్నారో యెస్. 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 అవును. చాలా చోట్ల అదే మళ్ళీ జరుగుతుందండి. ఇప్పుడు జరుగుద్ది గదా! దీని యెస్. వెరిడిక్ట్ వల్ల ఈ ఎంత లాభం? అట్రాసిటీ చట్టం అనేది 1989లో రావడం జరిగింది. 1989లో రావడానికి కారణమైనటువంటి అట్రాసిటీ చట్టము దళితులకు అగ్రవర్ణాల నుంచి జరుగుతున్నటువంటి ఏదన్నా అన్యాయం గాని, ఏదైనా విషయాల పైన పోరాటం కోసం వచ్చినటువంటి ఒక నోబుల్ చట్టం ఇది. ఈ చట్టాన్ని దేనికి సార్, వాడుతున్నారంటే మత మార్పిడి కోసం వాడుకుంటున్నారు. సార్ ఈ మత సనాతన భక్తి మార్పిడి గారు. కోసం వాడే క్రమంలో ఇది 498 డౌరీ హెరాస్మెంట్ లాంటి చట్టం అయిపోయింది ఇది ఇప్పుడు. దీని పరిస్థితి అట్లయింది. దీనికి కారణం ఏంది? ఈ క్రైస్తవ సంఘాలే. అంటే క్రైస్తవులంటే నేను మళ్ళా అదే అంటున్నా. ఈ మొత్తం క్రైస్తవ సంఘాలు గాదు. ఈ దళిత క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి అంటే ఈ బీకామ్‌లో ఫిజిక్స్ వెతుకునేటటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు అత్యుత్సాహంతోటి మత మార్పిడి కోసము వీళ్ళు అట్రాసిటీ చట్టాన్ని మిస్‌యూజ్ చేయడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితొచ్చింది. అది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళా హిందూ దళితులకు అన్యాయం జరుగుతుంది. అక్కడ గూడా మేమే నష్టపోతున్నాం మళ్ళా. కాబట్టి మేము గట్టిగా యాహ్! దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క జడ్జిమెంట్‌ని స్వాగతిస్తున్నాం. ఈ యొక్క దళిత క్రైస్తవ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నాం. సనాతన భక్తి గారు, యాక్చువల్లీ ఇందాక సార్ మనకి ఆల్రెడీ మొత్తం దీని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. మనం ఏదన్నా వేరే ఏమన్నా క్వెషన్ అడగాలి అంటే అపోజిషన్‌గా ఇప్పుడు మోహన్ సార్ గారు చెప్పిన దానికి అపోజిషన్‌గా ఎవరన్నా వస్తారేమో దానికోసం మనం మాట్లాడదాం సార్. సార్ మీరు చాలా ఆ! థాంక్స్ సార్ మీరు జాయిన్ సార్ అయినందుకు. సార్ మనం వేరే వాళ్ళని తీసుకుందాం సార్. సారీ. లాయర్ గారు నమస్తే సార్. రా రా నమస్కారం అండి. నమస్తే సార్. మోహన్ గారండి. మోహన్ గారు సార్. మోహన్ సారీ సార్, అది అడ్వకేట్. మోహన్ గారు నమస్తే సార్. అంటే నమస్తే ఏం అండి. లేదు. నమస్తే సార్. ఏం లేదు, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ముందు ఒక పాయింట్ మాట్లాడినప్పుడు ఇది మర్చిపోయినారు మీరు గూడా. ఎస్ సార్, మిస్ చేశాను. అంటే దేనికి సంబంధించిందో చెప్తారా? మేము దేనికి ఇంటిస్తాము. సంబంధించిందంటే ఇప్పుడు రిజర్వేషన్ అంటే పాజిటివ్ గానే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారని పాయింట్ మీద యాహ్! ఆహ్, ఒక ఒక ఇంపార్టెంట్ నోట్ అన్నమాట. సడెన్‌గా ఇలా వచ్చింది. మళ్ళీ అలాగే
మర్చిపోవడం జరిగింది. ఈలోపు మాట్లాడినప్పుడు రాగానే మళ్ళీ సో, చెప్పడం జరుగుతది. అయితే ఏం వేరే లేదు. వాళ్ళని తీసుకోమంటారా సార్ జస్ట్ ఈలోపు? ఒక చిన్న విషయం లాయర్ గారు. ఏం లేదు సార్. చెప్పండి ఇప్పుడు పాయింట్ ఈ రోజుని ప్రపంచంలో ఎస్ ఏదైతే క్రిస్టియానిటీ వచ్చిందో అది జుడాయిజం నుంచి, జూస్ నుంచి వచ్చింది. ఎస్ జూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థోడాక్స్‌ని గాని, లేదు అంటే రోమన్ క్యాథలిక్‌ని గాని, ఇప్పుడున్న ప్రొటెస్టెంట్‌లు గాని, వీళ్ళు నలుగురు 4 వర్ణాలుగా ఒకరినొకరు గౌరవించుకోరు. నిజమైన వర్ణ వ్యవస్థ ఎక్కడుంది అంటే వీళ్ళలోనే ఉంది. వీళ్ళకి ఇవ్వచ్చు గాక. ఎక్కడివ్వాలి రిజర్వేషన్స్? వాటికన్ సిటీలో ఇవ్వాలి. భారతదేశంలో అయితే కాదు. భారతదేశంలో రిజర్వేషన్స్ హరిజనులకి ఇవ్వాలి. హరిజనులు పీపుల్ ఆఫ్ విష్ణువు సంతానమైన హరిజనులకి ఇవ్వడం గురించి ఉంది. అబ్రహాం సంతానంకి కాదు. సార్ నా పాయింట్ మీకు నోట్ అయింది కదా సార్? అర్థమైంది. ఇది హరిజనులకి సార్. అదే అబ్రహాం సంతానంకి వాగ్దాన భూమికి ఇజ్రాయిల్ అందరినీ కూడా వాగ్దాన భూమికి తీసుకొని వెళ్తాడని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతారు. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ అనేది వాళ్ళకి అవసరం ఏముంది? వాగ్దాన భూమికి వెళ్ళిపోతారు కదా సార్ రేపు ఉదయం వాళ్ళు. అబ్రహాం సంతానం అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఎవరైతే ఇప్పుడు నేను వ్యంగ్యంగా మాట్లాడకూడదు కానీ ఇప్పుడు డివిజన్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా చెప్పిన అట్ ది సేమ్ టైం ఇప్పుడు వాళ్ళు విశ్వాసం అనే మాట గురించి మాట్లాడితే నేను ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు అడగంగానే గ్యాస్ సిలిండర్లు వస్తాయి, అడగంగానే ఏటీఎంలలో లక్షల అమౌంట్ పడుతుంది, అడగంగానే ఉప్పల్ రింగ్ రోడ్ లో బంగారం చైన్ దొరుకుతుంది, అడగంగానే కడుపులో అసలు హాస్పిటల్ కే పోయే అవసరం లేకుండా అన్ని రోగాలు తగ్గుతున్నాయి, అడగంగానే ఏం కావాలంటే అది దొరుకుతున్నప్పుడు రిజర్వేషన్లు ఎందుకు సార్? ఆఫ్టర్ ఆల్ రిజర్వేషన్లు వీళ్ళు మోహన్ గారు అదే అంటే ఇది ఇక్కడ నేను చెప్పింది ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ఏదో కామెంట్ చేద్దాం అని కదా సార్. వాస్తవంగా చెప్తున్నాను. రేపు ఉదయం మేము కిమ్ము మతానికి మారాం, మేము కిమ్ముని నమ్ముకున్నాం, కిమ్మే మా దేవుడు అని చెప్పి రేపు ఉదయం చెప్పిన తర్వాత ఇప్పుడు కిమ్ము మతానికి మారిన వాళ్ళందరికీ మనం రిజర్వేషన్ కంటిన్యూ చేయాలా వద్దా చెప్పండి? ఎందుకు చేస్తాం? కిమ్ము మతానికి మారాం అంటే ఇప్పుడు అదే చెప్తున్నారు. క్రిస్టియన్స్కి ఇవ్వండి, రేపు కిమ్ము మతంకి మారుతాం. కిమ్ము మతంకి ఇవ్వరా మీరు? రేపు ఉదయం ఉంచండి రిజర్వేషన్స్. మేము కిమ్ము మతంలోకి వెళ్తాం, పుతిన్ మతంలోకి వెళ్తాం, మార్స్ మతంలోకి వెళ్తాం, ఇంకెక్కడన్నా ఉంటే ఏ మతంలోకన్నా వెళ్తాం. అలా ఏంటి సార్ ఇది? హరిజనులకి ఇచ్చిన దాన్ని వేరే వాళ్ళు వాడుకోకూడదు, హరిజనులకు మాత్రమే చెందాలన్నది నా ఒపీనియన్ సార్. అయితే నేను ఏమంటానండి దీంట్లో చిన్న మాట, నా సజెషన్ ఏంటంటే, మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, చెప్పండి. హిందూ సమాజంలో జరిగినటువంటి ఈ అంతర్మథనం కారణం చేత వచ్చినటువంటి చర్చ ఏదైతే సార్ వినండి, హిందూ సమాజంలో వచ్చినటువంటి అంతర్మథనము, అంతర్విభజన కారణం చేత వచ్చినటువంటి ఈ యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ ఫలాలు అనేటివి, అవి రెండు కేవలము పూనా ప్యాక్ట్ ద్వారా గాంధీ గారికి అంబేద్కర్ గారికి మధ్యలో వచ్చినటువంటి అండర్స్టాండింగ్ మాత్రమే మనం చూడకూడదండి. అవి రెండు వర్గాలకు చెందినటువంటి, రెండు రకాల వర్గాలకు చెందినటువంటి ప్రతినిధుల మధ్యలో, రెండు వర్గాల మధ్యలో వచ్చినటువంటి ఒక అండర్స్టాండింగ్ గా మనం చూడాలి తప్ప దాన్ని కేవలం దళితులకు సంబంధించిన సమస్యగా మనం చూడొద్దు. ఈ యొక్క సమస్యను, ఈ యొక్క రిజర్వేషన్ అనేటటువంటి విషయంలో రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ ద్వారా కూడా వాళ్ళ భాగం కూడా ఉంది, దీంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఎస్, రాజ్యాంగ నిర్మాణం జరిగే సమయంలో 296 మంది ఏమంటారు రాజ్యాంగ సభ్యులు ఉన్న సమయంలో రిజర్వేషన్ అనేటివి ప్రతిపాదించినప్పుడు ఏ ఒక్క సభ్యుడు కూడా దాన్ని వ్యతిరేకించలే. అంటే ఏంది? ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది రెండు వర్గాల మధ్యలో జరిగింది. అంటే రిజర్వ్డ్ క్లాసెస్ అండ్ రెస్ట్ ఆఫ్ ది రిజర్వ్డ్ క్లాసెస్. సో ఈ సమస్య అనేది కేవలం ఎస్సీలకు సంబంధించింది కాదుగా. ఈ రోజు మిగతా సమాజం కూడా దీనిపైన స్పందించాలా. ఇప్పుడు నేను చెప్పినటువంటి వెర్షన్ లో దానిపైన పోరాటంలో మీరు ఎస్సీ హిందువుల పక్షాన మీరు నిలబడాలా. నిలబడ్డప్పుడు ఆటోమేటిక్ గా అవతల పక్షం అనేది వాళ్ళు సైలెంట్ అవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఎస్సీల మధ్యలో వచ్చిన సమస్య, వాళ్ళు నేర్చుకొని వస్తారు, కొట్టుకొస్తారు అనుకుంటే అది మింగేసేది మిమ్మల్ని కూడా. అదే ఇంకొక చిన్న ప్రశ్న లాయర్ గారు, మోహన్ గారు. ఏం లేదు ఇక్కడ ఇది లాస్ట్ క్వశ్చన్ రమేష్ గారు, లాస్ట్ క్వశ్చన్ ఎందుకంటే సార్ లాయర్ గారు, ఇప్పుడు యాక్చువల్ గా
ఇప్పుడు మన ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, లేదంటే మన ఐఏఎస్ల కింద పనిచేసే ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎంఆర్ఓల కింద పనిచేసే ఆర్ఐఎల్ కానీ, ఆర్ఐఎల్ కింద పనిచేసే విఆర్ఓలు కానీ, ఇట్లాగా చాలా చాలా హైరార్కీ ఉంటుంది దీంట్లో. అంటే ఇప్పుడు కలెక్టర్లు అందరూ కూర్చొని భోజనం చేస్తారు, ఆర్ఐలు అందరూ చేస్తారు, ఆర్ఐఎల్ కలెక్టర్ తో కూర్చొనే పరిస్థితి ఉండదు. దీన్ని వివక్ష అనాలా లేదా అనాలి అంటే, రేపు ఉదయం ఆర్ఐ ఏమో రేపు ఉదయం ప్రమోషన్ తో ఎంఆర్ఓ అవుతాడు, ఎంఆర్ఓ ప్రమోషన్ తో ఆర్డీఓ అవుతారు. ఈ అవకాశం అక్కడ ఉంది మన తాలూకా. అంటే ఎవరు బాగా చదువుకుంటే వాళ్ళు పైకి వెళ్ళే అవకాశం మన విద్యా వ్యవస్థ, రాజ్యాంగం కల్పించింది. ఆ రకంగా ఈ రోజుని మనం సౌదీ అరేబియాలో గాని, లేదంటే మన గల్ఫ్ కంట్రీస్ లో గాని, వాళ్ళు మహారాజుల్లో బంగారు విమానాల్లోని, బంగారు భవనాల్లోని, బంగారు కారుల్లో తిరుగుతున్నారు. అక్కడ చాలా మంది మన ఇండియన్స్ అందరినీ కూడా పెయింట్ వేయడానికి, పనులు చేసుకోవడానికి బానిసత్వంలో వివక్ష చూపిస్తున్నారు కావచ్చు కాక, కానీ అక్కడే మన ఐటీ ఇంజనీర్లు బాగా చదువుకొని లక్షల కోట్లు జీతాలు సంపాదిస్తున్నారు అదే ప్లేస్ లో. దీన్ని ఎట్లా సార్ ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి మనం సౌదీ అరేబియాలో వివక్ష మీద ఉద్యమం చేయాలంటారా? ఎవరైతే ఇప్పుడు మన పెయింట్ వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీతో పాటు బంగ్లాలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాలని అంటారంటారా? ఇది భారతదేశం 15వ శతాబ్దంలో జరిగిన ప్రాబ్లం కి రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 70 సంవత్సరాల పైగా రిజర్వేషన్స్ అనుభవించడం జరిగింది. ఈ రోజుని ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్, ఫైనాన్షియల్లీ ఫార్వర్డ్, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఈ రెండు పరంగా జరిగి అందరికీ, మనుషులందరికీ, పేదరికంలో ఉన్న అందరికీ కూడా రిజర్వేషన్లు వస్తే బాగుంటుందని మాదొక చిన్న అది. కానీ దీన్ని ఎలా చూడాలని మీరు చెప్పండి కొంచెం. ఎలా చూడాలంటే అండి, ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలో వ్యక్తి ఆధారిత వివక్ష మీరు చెప్పింది, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆఫీసర్ల విషయంలో కానీ, లేదా అరబ్ దేశాల విషయంలో కానీ, వ్యక్తి ఆధారిత వివక్షకు వ్యవస్థ ఆధారిత వివక్షకు చాలా తేడా ఉంటుందండి. హిందువులో దళితుల పట్ల జరిగినటువంటిది వ్యవస్థ ఆధారిత వివక్ష, ఒక వ్యక్తి చేసింది కాదు. సో వ్యవస్థ ఆధారిత వివక్ష కాబట్టి వాడు పోరాటం చేయలేక ఎన్నో సంవత్సరాలు మొగ్గిపోయింది కాబట్టి ఆ వ్యవస్థకే ఇవ్వడం జరిగింది రిజర్వేషన్, వ్యక్తికి ఇవ్వలేదు. అప్పుడు మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఈ రోజుకి ఇవ్వట్లేదు కదా సార్. అక్కడ మైనారిటీకి ఈ రోజు అక్కడ ఇస్లాం వచ్చింది కదండి. ఇప్పుడు ఇస్లాం ఉన్న దగ్గర ఏది ఉండదు. ఆ మాటకు వస్తే క్రైస్తవ దేశాలలో కూడా రిజర్వేషన్ లేదు కదా. మరి ఎట్లా అంటే అక్కడ బ్లాక్స్ వెనుకబడిపోయారు, మరి బ్లాక్స్ కి మరి రిజర్వేషన్ ఇవ్వాలి కదా, మరి ఇవ్వలేదు కదా. వాళ్ళు వాళ్ళ దేశాల్లో ఇచ్చుకోకుండా ఇక్కడికి వచ్చేసి మత మార్గంలోకి రిజర్వేషన్ అడిగితే ఎంతవరకు న్యాయం? గుర్తొచ్చింది సార్ క్వశ్చన్ గుర్తొచ్చింది. పాలిటిక్స్ ఇందులో ఓకే ఫైన్ కంటిన్యూ. రాజు గారు కొంచెం అంటే వేరే వాళ్ళు ఉన్నారు, కొంచెం షార్ట్ కట్ లో సార్ ఏమని కనుకోండి. ఓకే నేను ఆగుతాను, కానివ్వండి. ప్లీజ్. నెక్స్ట్ ఎవరున్నారు? క్యాప్చర్ ద ఉమెన్. ఉమెన్ ఇది కరెక్ట్ నేమేనా? మాట్లాడతారా అండి? హలో రమేష్, నాకు 9:15 కి ఇంకొక లైవ్ ఉంది, కొంచెం ఆ టైం దృష్టిలో పెట్టుకో ప్లీజ్. ఇంకా 15 minutes ఏ ఉంది అన్న. మేడం చెప్పండి, వినబడుతుంది. ఒక 20 minutes లో మేడం చెప్పండి, మాట్లాడండి. థ్యాంక్స్ అండి. మీరు ఆల్రెడీ దీని అంటే ఫాల్స్ కేసెస్ గురించి కొంచెం మేడం వాయిస్ కొంచెం ఇంక్రీజ్ చేయగలరా? వాల్యూమ్ మీరు ఆల్రెడీ ఫాల్స్ కేసెస్ గురించి మాట్లాడినట్టున్నారు కదా. అవునండి. ఓకే, నేను ఒకటి ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, క్రీమీ లేయర్ గురించి మీ ఉద్దేశం ఏంటండి? మేడం క్రీమీ లేయర్, మేడం మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి, నేను మీకు సమాధానం చెప్తాను. రమేష్ క్రీమీ లేయర్ అడ్వకేట్ గారు ఉన్నారు మన మధ్యలో, మీరు మాట్లాడొచ్చు మేడం, అడగండి మీరు క్వశ్చన్. రమేష్ నేను విన్నానులే, నాకు అర్థమైంది, నేను చెప్తాను. మేడం క్రీమీ లేయర్ అనేది 100% నేను దానికి సపోర్ట్ చేస్తాను. క్రీమీ లేయర్ అనేది రావాల్సినటువంటి అంశమే ఎస్సీలలో, ఎందుకంటే మిగతా వర్గాలు కూడా అందరూ ఇప్పుడు వర్గీకరణ అనే దాంట్లో ఎట్లయితే కొంత న్యాయం ఉందో, క్రీమీ లేయర్ అనేది కూడా వస్తే ఏమంటారు, ఆల్రెడీ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేది మంచి కాన్సెప్ట్. కాకపోతే క్రీమీ లేయర్ అనేది వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా దాన్ని మనము ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది. క్రీమీ లేయర్ కి కట్ ఆఫ్ ఎక్కడ పెట్టాలా, విద్యలో ఎక్కడ పెట్టాలా, ఉద్యోగాల్లో ఎక్కడ పెట్టాలా, ముఖ్యంగా రాజకీయంలో ఎక్కడ పెట్టాలా,
ఆర్థికంగా ఎక్కడ పెట్టాలా అనేది చాలా ఇంపార్టెంట్ అంశం మేడం. క్రీమీ లేయర్ అనేది మనం కేవలం బ్లంట్ గా అనుకున్నట్టుగా అందరికీ అన్ని రకాలుగా క్రీమీ లేయర్ వచ్చేది అనేది అంత ఈజీ కాదు. పెట్టడం కూడా అడ్డగోలుగా పెట్టడం కూడా కరెక్ట్ కాదు. క్రీమీ లేయర్ పెడితే చాలా జాగ్రత్తగా దాని రూల్స్ ఫామ్ చేయాల్సి వస్తుంది. బట్ ఎనీహౌ ఎండ్ ఆఫ్ ది డే క్రీమీ లేయర్ అనేది దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ప్లస్ క్రీమీ లేయర్ పెట్టేటప్పుడు కూడా ఒకసారి రిజర్వ్ అంటే ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తికి లేదా ఒక ఎంపీ అయిన వ్యక్తికి తీసేసినప్పటికీ కూడా తన కొడుకుకు వర్తించదు. కానీ తన కొడుకుకు వర్తించినంత మాత్రాన మనవడికి కూడా వర్తించదు అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా ఐఏఎస్, ఐపీఎస్ ఒక క్లాస్ ఆఫ్ వాళ్ళకి మాత్రం పెడితే క్రీమీ లేయర్ లో కొంత న్యాయం కింది వాళ్లకు అంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది తప్ప మనము కేవలం ఒక చిన్న ఉద్యోగం వచ్చిన వాడికి క్రీమీ లేయర్ పెట్టేస్తే అది కరెక్ట్ కాదు. కాదండి, అదే చిన్న ఉద్యోగం చేస్తున్న ఓసీ వాడు కూడా స్ట్రగుల్ అవుతున్నాడు కదా. మీరు సిస్టమిక్ ఆపరేషన్ అన్నారు. సిస్టమిక్ ఆపరేషన్ ఎక్కడుందండి? అంతకుముందు బ్రిటిషర్స్ ఉన్నారు, అంతకుముందు ముస్లిమ్స్ రూల్ చేశారు. అండ్ 70 years నుంచి ఇండిపెండెంట్ ఇండియా ఉంది, సెక్యులర్ గవర్నమెంట్ నడుస్తుంది. సిస్టమిక్ ఆపరేషన్ ఎక్కడుంది? బ్లాక్స్ కి జరుగుతుంది సిస్టమిక్ ఆపరేషన్. వ్యవస్థగా ఆపరేషన్ చేశారు అంటున్నారు. ఇండియాలో వ్యవస్థగా ఆపరేషన్ చేయడానికి వివర్ అండర్ సమ్మన్ ఎల్సెస్ రూల్ కదా. సిస్టమిక్ ఆపరేషన్ అంతా జరిగింది. మీరు అన్న దాంట్లో మేడం సిస్టమిక్ అప్రోచ్ మీరు అడిగారు కదా, నేను చెప్తాను. 100% సిస్టమిక్ ఆపరేషన్ జరిగింది మేడం. జరగలేదు అని మనం ఇగ్నోర్ చేస్తే ఏమైతుందంటే, సరే మీకు నేను సింపుల్ గా నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. అది సిస్టమిక్ ఆపరేషనా కాదా చెప్పండి. ఇప్పుడు మొన్న నాగర్ కర్నూల్లో 2 నెలల పాప చనిపోయింది ఒక దేవాలయం దగ్గర జరిగినటువంటి ఘర్షణ కారణంగా. అక్కడ నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు, కులాన్ని తీయదలుచుకోలేదు. కానీ కొంతమంది మూర్ఖపు వ్యక్తులు అంటే అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు చేయడం వల్ల జరిగినటువంటి సంఘటన అది. ఒక 2 నెలల చిన్న పాప చనిపోయింది. అదే కొంత పక్కన పోతే హైదరాబాద్ బార్డర్ లో ఒట్టినాగులపల్లి అనేటటువంటి ప్రదేశంలో ఒక క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది జరిగింది. అది కూడా దేవాలయమే. పండుగల దగ్గరకు వస్తే వికారాబాద్ జిల్లాలలో ఈ బోనాల పండుగ లేదా మన బతుకమ్మ పండుగ, బోనాల పండుగ దగ్గరకు వస్తే ఎస్సీలను చివరిగా పండుగలో పార్టిసిపేట్ చేసేటటువంటి సిస్టమ్స్ చాలా ఉన్నాయి. అదే విధంగా గుళ్ళ దగ్గర ఇప్పటికీ మీకు నేను అనేక చోట్ల మేడం ప్లీజ్ లెట్ హిమ్ ఫినిష్. ఎస్సీలకు డైరెక్ట్ గా దేవాలయ ప్రవేశం లేని ఊర్లు నేను చాలా చూపిస్తాను మీకు. అది పీపుల్ ప్రాబ్లం. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. పీపుల్ ప్రాబ్లం కాదండి, పీపుల్ ప్రాబ్లం కాదు. ఆ సిస్టమ్ లో మన సిస్టమ్ లో ఉండడం వల్ల వచ్చినటువంటి పీపుల్స్ మైండ్ సెట్. అది పీపుల్ కు డైరెక్ట్ గా ఎక్కడ రాలేదు. అది స్క్రిప్చర్స్ నుంచి ప్రూఫ్ నేను చూపిస్తా అంటున్నాను కదా. మీరు నేను ఇష్యూ జరిగినప్పుడు నేను పోయినాను, పర్సనల్ గా విజిట్ చేసినాను, నేను చూసినాను. కాబట్టి నేను ఎవ్రీ ప్రూఫ్ నేను మీకు పెట్టగలుగుతా. మీరు స్క్రిప్చర్స్ లో ప్రూఫ్ చూపించండి. ఏంటండి స్క్రిప్చర్స్ లో ప్రూఫ్ స్క్రిప్చర్ ఏ స్క్రిప్చర్ అంటున్నారు మేడం? అంటే బైబిలా? ఆయన ఏ స్క్రిప్చర్స్ లో ఆపరేషన్ ఉంది అని క్లెయిమ్ చేస్తున్నారో ఆ స్క్రిప్చర్స్ లో ఆయన ప్రూవ్ చేయాలి. లేదు మేడం, సార్ ఏం మాట్లాడుతున్నారంటే అకార్డింగ్ టు మేడం వేదాలలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. ఆగు రమేష్, మేడం అనేది నాకు అర్థమైంది. వేదాలలో చాతుర్వర్ణ వ్యవస్థ లేదా మేడం? చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఈ పనిని అగౌరవించే విధానము, దాని ద్వారా వచ్చినటువంటి వివక్షతలు అనేది లేదా మేడం? మహాభారతంలో కేవలము సూతపుత్రుడు అనే కారణం చేత కర్ణుని దూరం పెట్టినటువంటి సంఘటన మీరు చదవలేదా? స్క్రిప్చర్స్ అంటున్నారు కాబట్టి చెప్తున్నా. I think you are the victim of movies propaganda. ఇంకా అంతే. మూవీస్ ప్రాపగండా కాదు మేడం, మీరు స్క్రిప్చర్స్ అన్నారు, నేను స్క్రిప్చర్ చూపిస్తున్నాను. ఇంకేం కావాలా మీకు? చూపించండి. నాకు వర్స్ చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను కదా, సూతపుత్రుడు చెప్పండి, వర్స్ చెప్పండి. అదే చెప్తున్నాను కదా, సూతపుత్రుని కారణం చేతనే కదా మరి విలువిద్యలో దాన్ని పాల్గొనివ్వలేదు. మహాభారతంలో సూతపుత్రుడు వర్స్ చూపించండి నాకు. ఏమని? సూతపుత్రుడు ఆయన ఇన్సల్ట్ చేశారు అని. మీరు చదవండి, మీరు భారతం చదవండి. అయ్యో మీరు మేడం మీరు ఒకసారి మీరు క్రిస్టియన్స్ కాదు, మీరు హిందువులకు జరిగినటువంటి హిందూ దళితులకు జరిగినటువంటి అన్యాయాలపైన మీరు బయటకు వచ్చి కొట్లాడిరో లేదా హిందువుల కోసం వచ్చినటువంటి కొట్లాటల్లో మీరు వచ్చిరో నాకు తెలియదు. కానీ ఒక్కసారి మారేడు మోహన్ అని చెప్పి యూట్యూబ్ లో కొట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను. చేసింది కాదు,
మేడం మేడం 1 సెకండ్ మేడం, ప్లీజ్ 1 సెకండ్ మీరు మాట్లాడొచ్చు. మరి ఎట్లొచ్చినాయి మేడం ఈ ప్రాక్టీసెస్ ఎట్లొచ్చినాయి అంటారు? పోనీ మీరు చెప్పండి. రిజిడ్ అన్న ఒక్క నిమిషం ప్రాక్టీసెస్. అన్న అదే ఎట్లొచ్చినాయి? ఎవరు చేసిండ్రు? బిలీఫ్స్ వల్ల రాంగ్. అన్న ఏ ఒక్క బిలీఫ్? నిమిషం అన్న ఏ బిలీఫ్? అన్న ఒక్క నిమిషం నేను ఆన్సర్ ఇస్తాను. ప్లీజ్ ఒక్క 1 సెకండ్ నాకు 1 సెకండ్. మేడం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వచ్చేసి ఇక్కడ గ్రంథాలకు సంబంధించింది కాదు, అయినా కూడా అన్నగారు చెప్పారు. అండ్ సెకండ్ థింగ్ ఆయన చెప్పలేదండి, ఆయన వర్స్ నాకు షేర్ చేయలేదు. లెట్ మీ ఫినిష్ మేడం, మీరు తర్వాత మీరు అడగచ్చు, క్రాస్ క్వశ్చన్ మళ్ళీ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ దళితులకు అన్యాయం జరుగుతుందా లేదా అనే దాని గురించి టాపిక్, దాని గురించి సుప్రీంకోర్టు ఏది ఇచ్చారా అని దాని గురించి మాట్లాడాము. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇక్కడ ఎన్నో దాంట్లో అర్థమైంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఒలింపిక్స్ ఇది ఆగేది కాదు అంటే 3000 years ఆపరేషన్ కాబట్టి నెక్స్ట్ 3000 years రిజర్వేషన్ వ్యాలిడ్ అని చెప్తున్నారు. అర్థమైంది అదే. ఎవరు చెప్పారు మేడం ఇట్లా? మేడం ఇప్పుడు నా మొత్తం కాన్వర్సేషన్ లో 3000 years టాపిక్ వచ్చిందా మేడం? మీరు విన్నారా? అసలు లేదండి, రిజర్వేషన్ మీరు అనక్కర్లేదు. మీరు సరే అండి, ఇంకెన్ని రోజులు మీరు విన్నారా? పోనీ ఎవరన్నారు అథెంటికేషన్ ఎక్కడ ఉంది? 3000 years నుంచి ఆపరేషన్ జరిగింది కాబట్టి 3000 years ఉండాలని చెప్పి ఎక్కడ విన్నారు? ఎక్కడ ఎవరు చెప్పారు? పోనీ చెప్పిన దానికి అథెంటికేషన్ ఏంది? టాపిక్ డైవర్ట్ చేయట్లేదు మేడం. మీరు నేనేమంటున్నా, మీరు ఫ్యాక్ట్స్ ని ఒప్పుకునే పరిస్థితిలో మీరు లేరు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. సిస్టమిక్ ఆపరేషన్ జరగలేదు అంటున్నారు కదా, సిస్టమిక్ ఆపరేషన్ జరగకపోతే ఎస్సీలు పూజారులుగా ఉన్నటువంటి దేవాలయాలు పోని ఎస్సీలకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు లేదో చెప్పగలుగుతారా మీరు సమాధానం? అది మీ సెక్యులర్ గవర్నమెంట్ అడగండి. మా సెక్యులర్ గవర్నమెంట్ విచ్ ఇస్ కంట్రోలింగ్ ద అంటే ఇప్పుడు ఈ దేశ ప్రధాని మీకు ప్రధాని కాదా? లేలే ఒక్క నిమిషం రమేష్, ఈ దేశ ప్రధాని మీకు ప్రధాని కాదా? అట్లా కాదు మేడం, మీరేమో ప్రశ్నలు నన్ను అడుగుతారు, నేనేమో సెక్యులర్ గవర్నమెంట్ అడగాల? అంతే కదా, సెక్యులర్ గవర్నమెంట్ ఇస్ రూలింగ్ us. అయితే మీరు కూడా పోయి సెక్యులర్ గవర్నమెంట్ ని అడగండి, మరి నన్ను ఎందుకు అడుగుతున్నారు? మేడం మీరు కూడా ఉన్నారు కదా మేడం, మీరు కూడా ఇదే లైవ్ లో ఉన్నారు కదా. నేను ఆన్సర్ చేశాను కదా, మీరు లాజికల్ గా మాట్లాడట్లేదు. మరి మేడం మీరు రాంగ్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు మేడం. ఐఎమ్ సారీ మీరు రాంగ్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. అండ్ బిఫోర్ దట్ మీరు క్రిస్టియనా మేడం? అది చెప్పాల్సిన అవసరం లేదండి. మీ ఐడెంటిటీగా మీరు చెప్పుకునే పరిస్థితుల్లో లేరు మేడం. ఎందుకు మేడం అనవసరంగా టాపిక్ డివైడ్ చేస్తారు? సరే, మీరు అన్న దాంట్లో మీరు అన్న దాని ప్రకారం చూస్తే మరి క్రైస్తవులకు ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వచ్చు అంటారా? మరి హిందువులలో వివక్షత జరగలేదు అంటున్నారు కదా. ఏంటండి అసలు రిజర్వేషన్స్ అయితే వద్దంటున్నాను నేను. మరి కులం రద్దు చేయండి మేడం. కులం రద్దు చేస్తే మరి సరే, మీరు ఏమంటున్నారు? సిస్టమిక్ ఆపరేషన్ లేదంటున్నారు కదా, కులాన్ని రద్దు చేయండి. మరి కులాన్ని రద్దు చేస్తే అసలు రిజర్వేషన్స్ ఉండవు కదా, నల్లిఫై అయిపోతుంది కదా. అట్లా కాదు మేడం. ఒక్క నిమిషం, లెట్ us టాక్ లాజికల్లీ. మీరు రిజర్వేషన్స్ వద్దంటున్నారు కదా, ఎస్ నేను ఒప్పుకుంటాను. మరి కులాన్ని రద్దు చేసే విషయంలో పోరాటం చేయండి. మరి మీరు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి కులాన్ని రద్దు చేయండి, హిందువులం అందరం కలిసి ఉందాం. ఫస్ట్ అని మీరంటే సరిపోదు మేడం, బయటికి రండి, కమ్ ఆన్ టు ద రోడ్స్, ఫైట్ అగేన్స్ట్ గవర్నమెంట్, ఫైట్ అగేన్స్ట్ ది సిస్టమ్. మీరు కూర్చొని లైవ్ లో ఏదో మీ అభిప్రాయం చెప్తే మీ అభిప్రాయాలతో ఇక్కడ పనులు జరగవండి. మీరు రోడ్డు మీద రండి, పోరాటం మొదలుపెట్టండి, ఫార్మ్ ఏ ఆర్గనైజేషన్. మీరు ఇష్యూను చూసే దృష్టి మీద కరెక్ట్ గా లేదు మేడం. మీరు నాకు సూతపుత్రుడు వర్స్ ఇవ్వండి మేడం. ఇవ్వమంటారా మేడం? ఇది పీపుల్ చేసిన తప్పు. మేడం నేను మీ గ్రంథాల గురించి నేను గ్రంథాల గురించి డిస్కస్ చేయడానికి రాలేదు. లేదు అఫ్ కోర్స్ నేను హిందూను, హార్డ్ కోర్ హిందూను. అఫ్ కోర్స్ అది పక్కన పెట్టండి. మీరు నాతో డిబేట్ చేయాలనుకుంటున్నారా? పోనీ మీరు నాతో డిబేట్ చేయాలనుకుంటున్నా? నేను ఒక ప్రశ్న అడిగినా మీరు సమాధానం చెప్పలేదు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు లేదు చెప్పండి. లాయర్ గారు, మేడం గారు తాలూకా బాధ మీరు అర్థం చేసుకోండి. మేడం గారు అర్థమైందండి, నాకు అర్థమైంది, కానీ నేను చెప్పేది మేడం అర్థం కావట్లేదు. రమేష్ మీరు ఒకసారి ఆగండి, మేడం గారిని మాట్లాడండి.
అంటే యాక్చువల్లీ ఇక్కడ అన్నగారికి వేరే మాట్లాడడానికి ఏం మళ్ళీ లేదండి. ఇది ప్రోగ్రామ్ ఉంది. ఫరెవర్ మేడం వన్ ఆపరేషన్ సెకండ్ ప్లీజ్ ఒలింపిక్స్ లా ప్లీజ్ ఉంది. ప్లీజ్ 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 వన్ సెకండ్. అన్నగారికి మళ్ళీ వేరే లైవ్ ఉంది. వేరే దాని కోసం నేను ఏదో యా పర్మిషన్ యా తీసుకొని ఎస్ నేను ఓకే ఓకే తీసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ మేడం. డెఫినెట్ గా మీరు అన్న దాని గురించి 100% మళ్ళీ నేను అన్నగారి పర్మిషన్ తీసుకొని ఓకే ఓకే మోహన్ సార్ పర్మిషన్ తీసేసుకొని డెఫినెట్ గా మీతోటి మళ్ళీ నేను మాట్లాడే ప్రయత్నం నేను చేపిస్తాను. స్క్రిప్చర్స్ ప్రూఫ్ ఐఎమ్ రియల్లీ తీసుకురమ్మని. సారీ. అండ్ ఇక్కడ గ్రంథాల గురించి కానే కాదు మేడం. ప్లీజ్ ఆయన సిస్టమిక్ అండర్స్టాండ్. ఆపరేషన్ నేను అన్నారండి. సిస్టమిక్ ఆపరేషన్ కి ప్రూఫ్ 100% తీసుకురమ్మని. సిస్టమిక్ అవును ఆపరేషన్ మేడం. మేడం. సిస్టమ్ దాంట్లో కి దాంట్లో గ్రంథాలకి దాంట్లో సంబంధం లేదు కాదనడం కదా లేదు. మేడం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ సిస్టమిక్ ఆపరేషన్, మరి ఈ ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ హోదా అనేది ముస్లింల క్రైస్తవులకు ఇద్దామా, వర్తిస్తుందా? మీరు చెప్పండి మరి. అసలు ఎవరికి వద్దంటే ఇద్దామా? వాళ్ళకి ఇమ్మంటారేంటండి? నేను అడిగింది ఓకే చెప్పండి. మేడం. అసలే రిజర్వేషన్ వద్దు అని మీరు అన్నంత మాత్రాన పోదు అది. పోనీ అట్లా ఇన్ దట్ కేస్ కుల నిర్మూలన కోసం, కులాన్ని రద్దు చేసే విషయంలో మరి మీ పార్టీ ఉంది, మీ పోరాటం ఎంతవరకు ఉంటది? ఎలాగూ మేడం వన్ క్వశ్చన్ అదే మేడం, మీరేం పోరాటం చేస్తున్నారో చెప్పండి మరి కుల నిర్మూలన విషయంలో. అన్న ఒక్క నిమిషం అన్న మోహన్ అన్న ఒక్క నిమిషం. మేడం మీరు మేడం ప్లీజ్ నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను. మీరు జస్ట్ మీ ఐడెంటిటీ చెప్పండి. ఆర్ యు నేను క్రిస్టియన్ ఆర్ ఆల్రెడీ చెప్పాను హిందూ? కదండి, నేను హిందూ. ఆయన మీ స్క్రిప్చర్స్ అని నన్ను అన్నప్పుడే నేను హిందూ అని యాక్సెప్ట్ చేసేసా. అంటే ఆయన హిందువు సో కాదు. ఇప్పుడు హిందూ గ్రంథాల్లో కాంట్రడిక్షన్ ఉందని చెప్పేసి మీరు అంటున్నారా? కుల నేను వివక్ష ఉందని అంటలేదు, చెప్పేసి ఆయన అంటున్నారా? అంటున్నారు. ఆయన అన్నారు సిస్టమిక్ లేదు ఆపరేషన్. అనలేదు నాకు అనలేదు ప్రూవ్ మేడం చేయమంటున్నాను. అనలేదు. ఆయన లేదు, చాతుర్వర్ణ మేడం. వ్యవస్థ వేదాలలో లేదా మేడం? చాతుర్వర్ణ వ్యవస్థ వేదాలలో లేదా? నాకు ప్రస్తావన ప్రూవ్ లేదా? చేయండి. నాకు ప్రూవ్ చేయండి. అది ఆపరేషన్ చేయమందని ప్రూవ్ చేయండి. చాతుర్వర్ణ వ్యవస్థలో వేదాలలో లేదా? లెట్స్ కీప్ ఎ డిబేట్. లాయర్ గారు దాని డిఫరెంట్ అది. నేను ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ మేడం. నేను ఆ ఆపరేషన్ గురించి మాట్లాడడానికి రావట్లేదు నేను. ఇట్ ఈస్ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ ప్రూవెన్ థింగ్. చాతుర్వర్ణ వ్యవస్థ అనేది వేదాలలో ఉన్నది. ఓకే ఐఎమ్ సారీ. మళ్ళీ దీని గురించి మళ్ళీ కామెంట్ చేయకండి. మరి లేదు అన్నప్పుడు మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పొచ్చు కదా మేడం, వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ఆల్ హిందూ, వీఆర్ ఆల్ బ్రదర్హుడ్ అని. నేను అన్న సారీ, నేను మేడం రిమూవ్ చేశాను. యాక్చువల్లీ ఇది నా తప్పే, బట్ కాకపోతే అది ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి మీకు కూడా సారీ. ఎందుకంటే మీకు కూడా టైం లేదు కాబట్టి. ఆర్కే కాళిదాస్. హలో కాళిదాస్ గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ గారు సారీ అండి, ఆవిడ మాట్లాడింది కొద్దిగా తప్పుగా తీసుకోకండి. పర్లేదండి. ఆమె వదిలేయండి, మీరు చెప్పండి సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది. ఓకే, ఇప్పుడు బయట జరిగే విషయాల గురించి అంటే మీలోనే అదే ఇప్పుడు దళితులకి జరుగుతున్న అన్యాయం గురించి మీరు మాట్లాడారు, బాగుంది. కానీ దీని మీద మీరు లీగల్ గా ఎందుకు వెళ్ళట్లేదండి? ఎవరు చెప్పారు సార్? ఆయన చాలా పోరాడారు సార్. కాదు సార్, ఇప్పుడు కాదండి. ఇప్పుడు ఒక్క నిమిషం కంప్లీట్ చేసేది మీరు చెప్పండి. నేను చెప్పండి, మీరు క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఈ ధర్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. ఎంతో ఇప్పుడు ఒక పాస్టర్, ఇప్పుడు సపోజ్ ఒక మతం మారిన వ్యక్తికి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక పాస్టర్ గా వృత్తిగా తీసుకొని చేస్తున్న వ్యక్తే తనకి ఏదో చిన్న ఇబ్బంది వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఒకే ఒక బాధ రిజర్వేషన్స్ పోతాయేనో, మీరు చెప్పిన అదే ఎస్సీ కమిషన్ వల్ల నష్టాలు వస్తాయేనో, వాటి వల్ల ఉద్యోగాలు రావనో కాదు సార్. కేవలం వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేది పోయిద్ది అనే ఒక్క బాధతో. ఎందుకంటే మేము లైవ్ లో చాలా చూస్తున్నాం సార్ అలాంటివి. ఇంటర్వ్యూ ఇప్పుడు ఇందాక లైవ్ మొత్తం చూడనట్టున్నారు మీరు. మొత్తం చూసాను సార్. నేను మీ గురించి చెప్పట్లేదు సార్. మీరు మన ప్రెస్ క్లబ్ లో కూడా నేను మొత్తం చూసాను, చాలా గొప్పగా మాట్లాడారు. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే అగ్రకులాలు అది ఇది మతం ఇదంతా మాట్లాడతారు. కానీ మీలాంటి వాళ్ళే రావాలి సార్ ఇలాంటి విషయం. దీనివల్ల మీరే సఫర్ అవుతారు, మేమేం సఫరం కాదు. మీరు చెప్పారు కదా, ఇది తప్పు. ఇది హిందూ సమాజము ముఖ్యంగా ఫస్ట్ దళితులు సఫర్ అవుతారు, ఎస్సీలు సఫర్ అవుతారు. సార్ రిజర్వేషన్ అనేది దళితులకు అప్లికబుల్ అవుతుంది కదా సార్. పక్కన వాళ్ళు దానిలో షేర్ తీసుకోవడం వల్ల ఇబ్బంది పడేది దళితులే కదా సార్. వరకు కాళిదాస్ గారు, నేను చెప్పేది మీ ప్రశ్న నాకు అర్థమైంది.
రిజర్వేషన్ వరకు ఎస్సీలు ఎఫెక్ట్ అవుతారండి 100%. వీఆర్ ఇన్ ది ఫ్రంట్ లైన్. మేము Yes, sir. ఫస్ట్ అంటే ఇదేదో ఎట్లుంటుందో యుద్ధంలో ఫస్ట్ ఫ్రంట్ లైన్ వాళ్ళు మేము 100% ఎఫెక్ట్ అవుతాము, మాకు చాలా ఇబ్బందులు జరుగుతాయి, ఇదంతా ఓకే. కానీ నెక్స్ట్ ఫేజ్ లో ఉండేది ఎవరంటే రెస్ట్ ఆఫ్ ది ఎస్సీసే హిందువులలో. వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు హయ్యర్ రేంజ్ లో సఫర్ అవుతారు వాళ్ళు. సో అదే సార్ ఇందాక నేను నేను చెప్పడం జరిగింది అదే. ఇట్ ఈస్ ఏ అండర్స్టాండ్ రిజర్వేషన్ ఈజ్ ఏ అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 communities represented by 2 people, Mr. Gandhi and Mr. Dr. Ambedkar garu. So it is not about 2 people, it is about 2 communities. So ఈ పోరాటంలో కేవలం ఎస్సీలు, హిందూ ఎస్సీలు మాత్రమే కాదు, రెస్ట్ ఆఫ్ ది హిందూ సొసైటీ కూడా పాల్గొనాలి అనేదే నేను చెప్పడం జరిగింది ఇందాక. ఎక్కడ సార్ ఏ చిన్న విషయానికి నోరెత్తినా ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని ఏదో ఒక చిన్న విషయం, ఇప్పుడు సపోజ్ పిఠాపురంలో చిన్న చిన్న పిల్లలు కొట్టుకున్నారు సార్. ఆ యువతల పిల్లోడిది అగ్రకులం అయితే అవతల పిల్లోడిది చిన్న కులం అయితే ఆబ్వియస్లీ అది తీసుకొస్తున్నారు. దాన్ని ఎంత ఇష్యూ చేశారు సార్? దాని గురించి ఎందుకు సార్ ఎవరు మాట్లాడలేదు? అక్కడికి వెళ్ళి ఎవరు ఎందుకు దాని గురించి ఫీడ్బ్యాక్ మీరు తీసుకోలేకపోయారు? మాట్లాడొచ్చు కదా, మీరు ఉన్నారు కదా అన్ని చోట్ల. మేము అన్ని చోట్ల మేము రావడానికి మేము మీరు దేవుళ్ళం కాదు కాదు సార్, కదండి, మేము కూడా మానవ మాత్రమే. మీరు సిస్టమేటిక్ అబ్స్ట్రక్షన్ మీరు అన్నప్పుడు ప్రతి అక్కడ జరుగుతుంది సార్, అది ప్రతి దగ్గర జరుగుతుంది. Of course, మీరు అన్నది జరగట్లేదే నేను అనట్లేదు. 2 నెలలు పాప చనిపోయినప్పుడు ఎవరి పాప అయినా పాపే సార్, అది ముస్లిమా, హిందూనా, క్రిస్టియనా కాదు, పాపే. 9 నెలలు మోసి కన్న తర్వాత 2 నెలలకి అలా పాప చనిపోయిందంటే అసలు వాడిని ఏంటి సార్, వాడికి ఉరిశిక్ష చేస్తారా? పోనీ వేయగలిగామా? మన సిస్టమ్ అలా ఉందా? కాళిదాస్ గారు నా రిక్వెస్ట్ కొంచెం చెప్పండి సార్. మీరు షార్ట్ అవుట్ చేయండి, ఎందుకంటే సార్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను 1 hour అడిగాను పర్మిషన్, బట్ చాలా టైం అయిపోయింది. అండ్ నాకు ఓకే సార్, రమేష్ అదే మోహన్ గారు సరే కంప్లీట్ చేసేస్తాం సార్. మోహన్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు ప్రెస్ క్లబ్ లో మీ ఎస్సీ వాళ్ళందరూ వచ్చి మాట్లాడినంత చూశాను, చాలా ఆనందంగా అనిపించింది. ఇది ఇలాగే కొనసాగించాలని, ఈ రిజర్వేషన్స్ వల్ల మీకు జరిగే నష్టం కాక హిందూ సమాజానికి కూడా క్రైస్తవుల వల్ల జరిగే నష్టానికి మీరు ముందుండండి, మేము వెనక మేము ఉంటాము. దయచేసి పోరాటాన్ని ఆపొద్దు. మా వంతు మీరు ఏం చేయగలగాలో మా చుట్టుపక్కల 2010 నుంచి నడుస్తుందండి. 2010 నుంచి నడుస్తుంది ఈ పోరాటము. ఈ పోరాటాన్ని మొదలుగా కర్ణ శ్రీశైలం గారు అని చెప్పి మొదలు పెట్టిరు. దాని తర్వాత నేను ఆ యొక్క ఆర్గనైజేషన్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా సుమారు 2019 నుంచి 2026 వరకు నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. దాని తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళకి అవకాశం దొరికింది. సుమారు 2010 అంటే 16 సంవత్సరాల నుంచి దీని మీద మేము పోరాటం చేస్తున్నాము. మీరు ఇందాక లీగల్ గా ఎందుకు ఫైట్ చేయట్లేదు అన్నారు కదా, ఈ లీగల్ ఫైట్స్ లో కూడా మా భాగం ఉంది. అయితే కొన్ని చెప్పుకోలేం పైకి. అదే విధంగా ప్రతి తెలంగాణలో అయితే ప్రతి మండలం ఎంఆర్ఓకి, ప్రతి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగింది, రాబోయే కాలంలో కూడా ఇస్తాము. ఎమ్మెల్యేల సభ్యత్వాల మీద కూడా, ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. చాలా లీగల్ వర్క్ ఉందండి. అఫ్ కోర్స్ చెప్పుకోవడానికి సమయం దొరకలేదు, వేదిక దొరకలేదు, అంతే తప్ప అట్లా చూసుకుంటా కూర్చున్నది ఏం లేదండి. ఆంధ్రాలో కొంత చేతులు దాటిందేమో పరిస్థితి, కానీ 1 minute చెప్పండి సార్. 1 minute ఆంధ్రాలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేవేమో కానీ తెలంగాణలో స్టిల్ ఇప్పటికీ పోరాటానికి దళిత హిందూ సోదరులు అనేక మంది ఉన్నారు. దాంతో మాతో పాటు కలిసి రావడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మేము కలిసి పోరాటం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇదే ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతరం కూడా చేస్తాం. అఫ్ కోర్స్ ఆ ప్లానింగ్ అదంతా కూడా నడుస్తుంది. ఆ తర్వాత అమ్మవారి దయ చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే ఉండండి. హిందూ సమాజం అంతా ఒకటే సార్. కులాల పరంగా మనం విడిపోయే మనం ఈ దుస్థితికి వచ్చాము. అగ్ర కులాలు, చిన్న కులాలు అది విడదీసింది సార్. నేను కోరుకున్నది కాదు, మీరు కోరుకున్నది కాదు, వచ్చింది అలా నడుస్తున్నాం. పెళ్లిళ్ళ దగ్గర వేరే వేరే విషయాల్లో తప్ప ఇంక దేనికి పనికిరాని కులం గురించి అక్కడ కూడా పనికిరాకూడదు. కాళిదాస్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అంటే ఇది ఎదువరికేదో అస్పృశ్యత అంటరాంతనం ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఏం లేవు సార్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను, వాళ్ళు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. ఇవన్నీ కల్పితాలే సార్. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఒళ్ళు కలిసిన అగ్రకులాల అహంకారంతో ఎవడన్నా చేసి ఉండొచ్చు, కానీ అలా చేసినట్టు పనిష్ చేయడానికి అందరం కలిసి పోరాడాలి సార్. అదే మేము కోరుకుంటున్నాం. 100% అండి, మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం మీ యొక్క ఆలోచనను. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ మోహన్ గారు. సారీ టైం లేకపోవడం. పర్లేదు సార్, మనం ఖాళీగా ఉంటాం. సార్ని మొన్న చూశాను, ఆయన పేరు మీద చాలా రోజుకు ఒకటైనా గమనిస్తూ ఉన్నాను. ఆయన పోరాటం చాలా బాగుంది. ఇలాంటి వాళ్ళు బయటికి రావాలి.
సార్ అన్నారు 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. సారీ సార్, మీరు మొన్న ప్రెస్ క్లబ్ లో నుండి అప్పటి నుంచి మీరు నాకు తెలిసింది. అది తెలిసిన కాడి నుంచి మీ పేరు మీద ఉన్నాయని 1 by 1 చూస్తూ వస్తున్నాను. అందుకనే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని ఇలా లైవ్ లోకి వచ్చాను సార్. మోహన్ మారేడు అని చెప్పేసి ఉంటుంది సార్. మీరు చూసాను సార్, మీరు మొన్న ప్రెస్ క్లబ్ లో చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేయండి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రదీప్ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? షార్ట్ కట్ లో ఎక్కువ ఎలాబరేట్ చేయకుండా కొంచెం ప్లీజ్ కొంచెం తక్కువగా. ఓకే అండి. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. మోహన్ సార్ చెప్పండి. సో యాక్చువల్లీ చిన్న క్వశ్చన్ ఉంది. అయితే ఇది కట్ ఆఫ్ అని ఉంటది కదా మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి. అవునండి. సో అంటే డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళకి డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంది కదా. సో ఇది ఈక్వల్ గా చేస్తే మన స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం పెరుగుతుంది కదా. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటండి? ఈక్వల్ గా చేయగలిగితే రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ కి అర్థం లేదండి ఇంకా. అయితే మీరు అన్నట్టుగా మరి కట్ ఆఫ్ లో మరీ దారుణంగా మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా పెట్టడం అనేది నేను ఒప్పుకోను. కానీ ఈక్వల్ గా చేయలేకనే, ఈక్వల్ గా పోటీ పడలేకనే ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే ఆపర్చునిటీస్ కుటుంబ పరిస్థితులలో, కుటుంబాలలో ఉండేటటువంటి ఆపర్చునిటీస్ ని, సామాజిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని తెచ్చినటువంటి విషయాలండి ఇవన్నీ. అయితే ఇదే కట్ ఆఫ్ కు సంబంధించి ఎంప్లాయ్మెంట్ లో ఇప్పటికీ ఎస్సీలకు జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలు కూడా ఉన్నాయండి. అది మనం బ్లంట్ గా మనము కేవలం తీసి పడేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద 15% ఎస్సీలకు ఆపర్చునిటీస్ ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా ఓపెన్ కేటగిరీలో మళ్ళీ ఎస్సీలకు అనేది ఆపర్చునిటీ దొరకదు, ఇంకా ఇవ్వరు. టోటల్ 100 లో 15% మాత్రమే ఎస్సీలకు ఆపర్చునిటీ ఇస్తారు. ఇన్ని రోజులు మొన్న అంటే ఒక 6 months కూడా కాదు, 3 months బ్యాక్ వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ వరకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీకి 93 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఒక ఓపెన్ కేటగిరీ వ్యక్తికి కూడా 93 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఈ ఎస్సీని, ఆ ఓపెన్ కేటగిరీ వ్యక్తిని ఇద్దరిని కూడా ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేసి ఎస్సీ కేటగిరీలో మాత్రము కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారం సెలెక్ట్ చేస్తే ఎస్సీలకు ఆ 100 జాబులలో కొంచెం కేవలం రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద వచ్చే 15 జాబులు మాత్రమే కాకుండా ఇంకొన్ని ఎక్కువ వస్తాయి. కానీ ఆ విధంగా కాకుండా 93 వచ్చిన వాడిని కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద అంటే 83 వచ్చిన వాడి కేటగిరీలో సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెరిట్ లో కంప్లీట్ గా ఎస్సీలకు అవకాశమే దొరకదు. చెప్పడానికి ఏమంటాము, అప్పుడు చూడడానికి ఎట్లుంటదంటే వీళ్ళకి అసలు మెరిట్ లో వచ్చే సత్తానే లేదు, ఎంతసేపు చూసినా కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కిందనే వస్తారు, వీళ్ళ సీట్స్ ఎంతసేపు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కిందనే ఫిల్ అయితే తప్ప మెరిట్స్ లో ఫిల్లే కావు అనే విధంగా ఎక్స్పోజ్ అవుతుంది. సో అక్కడ కూడా చాలా అన్యాయం జరిగింది కదా మరి ఆ విధంగా మాట్లాడితే. సో కట్ ఆఫ్ అనేది కొన్ని పరిస్థితుల కారణంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల పెట్టడం జరిగింది తప్ప పూర్తిగా అట్లా అని చెప్పి కట్ ఆఫ్ అనేది యాక్చువల్ సెలక్షన్ కి కట్ ఆఫ్ 93 పెడితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉన్నవాడికి 43 పెట్టాలి, 33 పెట్టాలనే దాన్ని కూడా నేను ఒప్పుకోను. దేర్ షుడ్ బి మినిమం కాంపిటెన్సీ. అయితే అఫ్ కోర్స్ ఈ రోజు ఎస్సీలలో కూడా చదువుకుంటున్నారు, ఏమంటారు, వాళ్ళకు కూడా విద్యా అవకాశాలు దొరుకుతున్నాయి, వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. సో కట్ ఆఫ్ అనేది కొంచెం పోటీగానే ఉంటుందండి, అంత ఈజీగా ఉండట్లేదు. ఎస్సీలలో బిట్వీన్ ఎస్సీస్ కూడా అంత ఈజీగా ఉండట్లేదు. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ వాళ్ళ కుటుంబంలో వాడు బతికే సమాజంలో వాడికి ఉండేటటువంటి పరిస్థితుల కారణం చేత ఓపెన్ కేటగిరీతోని అందరూ అంత ఈజీగా పోటీ పడలేని పరిస్థితి. అదే విధంగా క్రైస్తవులకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కూడా ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, క్లాస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అండి. ఇవన్నీ మ్యాటర్స్ కాబట్టి మతం మారినటువంటి క్రైస్తవులు ఓపెన్ కేటగిరీలో పోటీ పడాలి తప్ప ఎస్సీ పిల్లలతోటి పోటీ పడితే అది జెన్యూన్ కాదు అనేది నా వర్షన్. అట్లా ఇది ఒక లాబరేటెడ్ సబ్జెక్ట్ అండి. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇంకో స్మాల్ క్వశ్చన్ ప్లీజ్ లాస్ట్ అండ్ ఫైనల్. ఇది క్రిచ్ ఓన్లీ క్రిచ్ టైం లేదు, ప్లీజ్ కొంచెం ప్లీజ్ జస్ట్ వన్ స్మాల్ క్వశ్చన్. నెక్స్ట్ టైం మళ్ళీ సార్ ని తీసుకుంటాము ప్లీజ్. ఒక సార్ సారీ అన్నెసెసరీగా మాట్లాడడం బదులు ఒక క్వశ్చన్. ఏం లేదండి, 9:30కి ఇంకొక వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చినాను అట్లా. సారీ మళ్ళీ మనం డెఫినెట్ గా మనం పిలుద్దాం మన లైవ్ లోకి, మళ్ళీ డెఫినెట్ గా మాట్లాడదాం. సారీ సార్, ఏమనుకోవద్దు. ఓకే సార్. సార్ మీరు చేస్తున్న ఉద్యోగం అనేది అంటే చాలా వరకు అందరికీ హెల్ప్ అవుతుంది. మీ థాట్స్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దినేష్ గారు షార్ట్ క్వశ్చన్, షార్ట్ కన్వర్సేషన్ ప్లీజ్ మైండ్ ఇట్. ఓకే సార్, ఓకేనండి. ఇప్పుడు సార్కి మోహన్ గారికి నేను చిన్న విషయం అడగాలనుకుంటున్నాను.
10 చెప్పండి. సంవత్సరాలు అని చెప్పి 10 సంవత్సరాలు అని చెప్పి మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన తర్వాత 77 సంవత్సరాలు అయిపోయినా ఇంకా రిజర్వేషన్ అనేది ఎందుకు తీయలేదు? ఇది నా క్వశ్చన్. ఎస్ అంటే అయితే అండి దానికి ఆన్సర్ ఇస్తున్నానండి, క్రిస్పీగా ఇచ్చేస్తాను. 10 సంవత్సరాల రిజర్వేషన్ అనేది పెట్టడం జరిగింది. అది ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్స్ అండి. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే దానికి లిమిట్ కాదు కాదండి, కాదు కాదండి, కాదు కాదు కాదండి, రిజర్వేషన్ సార్ ఆన్సర్ వినండి, తర్వాత మళ్ళీ వినండి సార్, ఏదైనా ఉంటే మళ్ళీ మీరు దయచేసి క్రాస్ క్వశ్చన్ వినండి. వేయొచ్చు. మళ్ళీ తర్వాత మీరు క్రాస్ క్వశ్చన్ వేయొచ్చు. సార్ దయచేసి ప్రతి 10 years కి పొలిటికల్ రిజర్వేషన్స్ కి సంబంధించి అమెండ్మెంట్ జరుగుతుందండి హిందీలో పార్లమెంట్. మీరు కావాలంటే చూడండి, మీరు రీసెర్చ్ చేయండి. నేను అడ్వకేట్ నండి, కరెక్ట్ గా క్రెడిబుల్ ఆన్సరే ఇస్తున్నాను. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కింద వచ్చేటటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది అది దానికి టైం లిమిట్ పెట్టడం జరగలేదండి, ఆ రోజే పెట్టడం జరగలేదు. అది ఇంకా అవి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కింద రిజర్వేషన్స్ పోవాలి అంటే కులం పోయిన రోజే ఇవి పోతాయండి. అంత కులం పోకుండా ఈ రిజర్వేషన్స్ పోవాలంటే మీరు అనుకున్నట్టు సమాజంలో చాలా అలజడి రేగే అవకాశాలే ఉంటాయి తప్ప పొలిటికల్ రిజర్వేషన్స్ ని తర్వాత పరిస్థితుల కారణం చేత ఆనాడున్న పొలిటికల్ పార్టీస్ కానీ తర్వాత వచ్చినటువంటి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినాయి. కానీ కట్ ఆఫ్ పెట్టింది మాత్రం ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్స్ మాత్రమే, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక కాదు. విషయం ఏంటంటే కుల రిజర్వేషన్స్ తీసేయాలంటే ఫస్ట్ అడ్డుపడుతుంది ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అండి. మెజార్టీ ఉన్న హిందువులు కానీ లేదా ఓసీలు కానీ బీసీలు కానీ ఏ రోజు కూడా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేయాలంటే లేదా కులం పోవాలంటేనో ఏ రోజు అడ్డు చెప్పలేదండి. అడ్డుపడేది కేవలం మైనార్టీస్, అది కూడా వామపక్ష ఉద్వేగత పూరితమైనటువంటి ప్రసంగాలైనటువంటి మైనార్టీస్ మాత్రమేనండి. మీరు ఇందాక మేడం మాట అడిగారు, మీరందరూ బయటికి రండి చేద్దామని. మీరేం మాట్లాడారు అంటే అదంటే మీరు మేడం అడిగారు కదా మీరు, అంటే దానికి ఏ రోజు కూడా హిందువులు ఎవరు అడ్డు చెప్పలేదండి. హిందువులు ఎవరు అడ్డు చెప్తే హిందువులు బయటకు వచ్చి పోరాడతారు. డెఫినెట్ గా పోరాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, అందరూ వస్తారు. దానికి మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మీరంటే వాళ్ళు స్టార్ట్ చేయండి. మరి స్టార్ట్ చేస్తే దాని గురించి మనం డెఫినెట్ గా పోరాడదాం, అందరూ బయటకు వస్తారు. మూవ్మెంట్ స్టార్ట్ అనేది ఉండాలి కదా, మీరు ఫుల్ స్టార్ట్ చేయండి దాన్ని. మీ పేరేంటండి? నా పేరు దినేష్ అండి. దినేష్ గారు, అయితే కులాలకు అతీతమైనటువంటి హిందూ సమాజం నిర్మాణం కావాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాము. 100% కుల నిర్మూలన జరగాలి. దాంతో పాటు ఈ కులం పేరుతో వచ్చేటటువంటి రిజర్వేషన్స్ తీసేసి మిగతా నెసెసిటీ పీపుల్, డిజర్వింగ్ పీపుల్ రిజర్వేషన్ ఇవ్వాలనే దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇప్పుడు మేము మా స్థాయిలో మాకున్నటువంటి పరిస్థితుల కారణంగా మేము మా పోరాటాలు మేము చేస్తున్నామండి. అయితే హిందూ సమాజం మొత్తం కూడా సమానత్వం కావాలా, ఏమంటారు దానికి ప్రిపేర్ అయ్యి ఇక్కడ మైనారిటీస్ అడ్డుకునేది ఏం లేదండి. కులం అనేది హిందూ సమాజం యొక్క అంతర్గత విషయం. హిందూ సమాజం ఏకతాటి మీదకి వచ్చిన రోజు కులం అనేది నిషేధించాలి అనే విషయంలో ఎవడు కూడా అడ్డుపడాడు. కులం పోయిన రోజు కుల రిజర్వేషన్లు కూడా ఆటోమేటిక్ గా పోతాయి. దాంట్లో మనం నల్లిఫై అయిపోతాయి, ఆటోమేటిక్ గా ఇన్వాలిడ్ అయిపోతాయి. సో హిందూ సమాజం ఆ విధంగా నిర్మాణం అవ్వాలి, ఆ విధంగా సమాయత్తం అవ్వాలని చెప్పి ఆకాంక్షించండి. 100% మా మద్దతు కూడా ఉంటది. కానీ మీరు ముందుకు రండి, పోరాడండి అంటే మా పోరాటాలు మేము చేస్తున్నాము. సరే, ఆ పోరాటం చేసే రోజులు కూడా రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. 100% మీలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి. దినేష్ గారు సారీ ఏమనుకోకండి, సార్కి మళ్ళీ వేరే మీటింగ్ ఉంది. ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ టైం కంపల్సరీ వస్తారు. ఈసారి ఓన్లీ డైరెక్ట్ లైవ్ తీసుకుందాం, ప్లీజ్ ఏమనుకోకండి. ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ అన్న చాలా థ్యాంక్స్ అన్న, నా కోసం ఇంత టైం స్పెండ్ చేసి. యాక్చువల్ నేను 1 hour అడిగాను, బట్ మీరు ఎగ్జిట్ అయిపోయారా? మైట్ బి లాగౌట్ అయినట్టుంది. ఓకే, ఎనీవే వచ్చారు అన్న, అది లాగౌట్ అయినట్టుంది. ఓకే, అది వేరే వాళ్ళు కాల్ చేస్తున్నారు, అది కట్ చేయబోయి ఇది కట్ అయిపోయింది. యా ఓకే. సో రియల్లీ చాలా థ్యాంక్స్ అన్న. నేను యాక్చువల్లీ 1 hour అడిగాను, కానీ మీరు ఇంత టైం నాకు స్పెండ్ చేశారు. అండ్ మీరు ఇచ్చిన ఆన్సర్స్ కి, మీ పేషెన్స్ కి, మీ సహనానికి చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మళ్ళీ మా ఆడియన్స్ కోసం మరలా మీరు ఎప్పుడన్నా టైం స్పెండ్ చేయగలిగితే ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా చేద్దాం. తప్పకుండా మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే రాజ్యాంగం గురించి, ఈ యొక్క దీనిల గురించి బాగా హాట్ టాపిక్ నడుస్తుంది కాబట్టి, ఎక్కువగా క్రిస్టియన్స్ మాకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి దాని గురించి మీ తరపు నుంచి, ఎందుకంటే మీరు ఒక అడ్వకేట్ గా ఉంటూ, మీరు రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా ఉంటూ, మీకు అన్ని తెలుసు కాబట్టి మీ తరపు నుంచి తెలుసుకోవాలన్న చిన్న ఆశ, అండ్ జనాలకి తెలియజేయాలన్న నా యొక్క ప్రయత్నం అన్న.
చాలా థ్యాంక్స్ అన్న. చివరిగా మన మిత్రులకు ఎవరైతే ఇందాక డిస్కషన్ లో పాల్గొన్న మిత్రులకు అందరూ కూడా నేను ఒక ఫైనల్ ఆన్సర్ చెప్తున్నానండి. దినేష్ గారికి గానీ, అంతకు ముందుకు వచ్చిన మేడం కి గానీ అందరూ కూడా. నేనేమంటున్నానంటే మేము ఒక పోరాటంలో ఉన్నాము. ఆ పోరాటంలో భాగంగా మేము కొంత పోరాటము ఈ యొక్క సమాజంలో చేస్తున్నాము. ఇప్పుడు పోరాటం బరువు ఎత్తుకున్నోనే ఇంకా బరువు ఎత్తుకోవడం అనేది కరెక్ట్ కాదు. మా స్థాయిలో మాకున్న పోరాటం మాకు అవకాశం దొరికిన పోరాటం మేము చేస్తున్నాము. ఇప్పుడు మీలో ఉన్న ఎమోషన్స్ నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ ఇందాక దినేష్ గారు ఒక మాట అన్నారు, ఈ పోరాటం కూడా మీరు చేయండి అంటే అన్ని పోరాటాలు మేము చేస్తే మరి హిందూ సమాజం మొత్తం ఏం చేస్తుందండి? సో నేనేమంటున్నానంటే బరువు ఎత్తుకున్నోని మీద ఇంకో బరువు ఎత్తుకోమని చెప్పడం కాదండి. నేను సైతం సమాజానికి ఒక ఏమంటారు సంవిధానవతన అన్నట్టు నేను సైతం అనే పాట ఉంటది కదా, ఆ పాటలాగా ప్రతి ఒక్కళ్ళము ముందుకు రావాలండి. నేనేమంటున్నానంటే చేసేవాడి నుంచి ఆపేక్షించడం తప్పు కాదు, కానీ మేము కూడా మానవ నిమిత్రులమే. మా స్థాయిలో మాకున్న దాంట్లో మేము పోరాటం చేస్తాము. కాబట్టి సమాజంలో భాగంగా మీకు ఎమోషన్ ఉంది, ఆ యొక్క భావం పైన మీకు ఒక హిందూ సమాజం పైన ఒక ప్రేమ ఉంది, కాబట్టి మీలాంటి వాళ్ళు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. సో సంబడి హ్యాస్ టు స్టార్ట్ అట్ సమ్ పాయింట్. సో అప్పుడే ఇది జరుగుతుంది. కేవలం మనం అన్నంత ఈజీగా పోరాటం చేయడం ఉండదండి. చాలా కష్టాలు ఉంటాయి దాంట్లో కూడా, అనుభవించాల్సినవి, వ్యతిరేకించాల్సినవి, పోరాడాల్సినవి ఉంటాయి. కాబట్టి కేవలం వన్ సైడ్ గా కాకుండా మన అందరం కూడా ముందుకు రావాలి. మేము మాత్రమే కాదు, మీరు మనతో పాటు సమాజాన్ని అందరికి ముందుకు వచ్చే విధంగా చేయాలి తప్ప ఆన్సర్ ఇస్తున్నా కాబట్టి నేను ఒక్కనే పోరాటాలు చేయాలి, నేను ఒక్కనే చేస్తున్నాను కూడా కాదు. సమాజంలో మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరితో పాటు మీరు కూడా భాగస్వాములు అవ్వాలా. ఎందుకంటే మేము కానీ మీరు కానీ కేవలం ఇంట్లో ఉండి మనం ఆకాంక్షిస్తే ఏం కాదండి. మనం అందరం కూడా సమాజంలోకి వచ్చి పోరాటం చేయాలి. అప్పుడే ఇది మార్పు జరుగుతుంది. హిందూ సమాజంలో కూడా ఆ మార్పు రావాలి. హిందూ సమాజంలో ఈ యొక్క సోదర భావం మరింత పెరిగి యూనిటీ మరింత పెరగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. రైట్. హాయ్ ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ అన్నగారు మనతోటి చాలా టైం స్పెండ్ చేశారు. నేను యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ అడిగాను, మళ్ళీ తర్వాత నాకు మెసేజ్ చేస్తుంటే 1 అవర్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అని అడిగాను. సో దయచేసి ఏమనుకోకండి. ఆయన అడ్వకేట్ కదా, కొంచెం బిజీగా ఉంటారు, హైకోర్టు అడ్వకేట్ ఆయన. అండ్ ఆయన కూడా సమాజ సేవ చేస్తా ఉన్నారు. ఒక పక్క అది చేస్తూ, ఒక పక్క ఫ్యామిలీ చేసుకుంటూ, ఒక పక్క ఇవి చేసుకుంటూ, సమాజ సేవ చేసుకుంటూ, అండ్ ఒక పక్క సోషలిస్ట్ గా ఉంటూ ఇవన్నీ చేస్తా ఉన్నారు. సో తప్పుగా అనుకోకండి, నేను మిమ్మల్ని కట్ చేసి మధ్యలో బ్రేక్ చేయడానికి గల రీజన్ అన్నగారికి టైం లేకపోవడం వల్లనే. సో దయచేసి మన్నించండి. మరలా నేను అన్నగారితో మాట్లాడి నేను ఆ టైం తీసుకొని డెఫినెట్ గా మళ్ళీ మనం ఒక లైవ్ చేద్దాము. ఈసారి డైరెక్ట్ కన్వర్సేషన్ ని ఇంటరాక్ట్ గా అయ్యేలాగానే నేను ప్లాన్ చేస్తాను. ఇంకా వీలైతే కొంచెం టైం తీసుకునే సరే ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా నేను అన్నగారితో మాట్లాడేసి నేను తీసుకుంటాను. సో దయచేసి మన్నించండి. అలా జరగడానికి గల కారణం, నేను అలా ఫోర్స్ఫుల్ గా మిమ్మల్ని తీసేసిన, మ్యూట్ లో పెట్టిన, ఇవన్నిటికీ కారణం నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మనం ఎందుకంటే గెస్ట్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మన గెస్ట్ గా వచ్చారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి. సో నేను ఆ యొక్క ఉద్దేశంతో నేను అలా చేయాల్సి వచ్చింది. దయచేసి మన్నించండి. అండ్ ఇప్పుడు మనం సరదాగా మాట్లాడుకుందాం. ఆ లా గురించి, చట్టాల గురించి కాదు, కానీ మనం సరదాగా మాట్లాడుకుందాము. సార్ రాజు గారు సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. రమేష్ గారు, సారీ సార్, మిమ్మల్ని కూడా నేను కొంచెం ఇబ్బంది పెట్టాను. ఐ కెన్ అండర్స్టాండ్ సార్, దిస్ ఇస్ ఏ నోబెల్ జాబ్. మన ఆయన లాయర్ గారు మాట్లాడాలి, అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. ఆయన చాలా వరకు అదే ఆయన ఉద్దేశాన్ని తెలియజేశారు. కానీ మేడం మధ్యలో వచ్చిన మేడం గారి పేరు ఏం పేరు చెప్పలేదు నాకు, ఆ వ్యూవర్ పేరు. మేడం గారు కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్దేశాలు మంచివే. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వాళ్ళకి చాలా ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ఆలోచనలతో డిఫర్ అవ్వచ్చు, కొంతమంది అగ్రి అవ్వచ్చు. అన్ని చేతులకి వేళ్ళు ఒకలా ఉండవు. తీసుకోండి ఒకవేళ లైన్ లో ఉంటే. లేదు సార్, యాక్చువల్లీ నేను కూడా క్లోజ్ చేస్తా ఉన్నాను లైవ్. అవునా? ఫైన్. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి చెప్పేసేయండి హాయ్.
యా హాయ్ యా చెప్పేస్తాను. యోగి గారు సారీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. రావాలి ఇందాకలో నుంచి అన్నతో మాట్లాడదాం అనుకున్నా, కాకపోతే అవ్వలేదు. యా యా చాలా బాగా మాట్లాడారు, చాలా నీట్ గా చేశారు. యా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ టాపిక్ మనది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి, సో దానికోసం అని చెప్పేసి నేను అన్నగారిని రిక్వెస్ట్ చేసుకొని పిలిపించడం జరిగింది. సో ఆయన విలువైన టైం ఇచ్చారు. యాక్చువల్లీ ఒప్పుకోరేమో అనుకున్నాను కానీ, బట్ ఆయన కూడా చాలా వెరీ బిజీ పర్సన్. సో ఎనీవే యోగి గారు ఏమన్నా షార్ట్ కట్ లో చెప్పాలనుకుంటే చెప్పండి. మనం కూడా క్లోజ్ వేరే ప్లాన్ లేదు చెయ్యండి, మనం ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడదాం. కాకపోతే నేను చాలా విషయాలు అన్నగారితో చిన్న మాట్లాడదాం అనుకున్నా, బట్ ఏంటంటే అన్నగారికి చాలా నీట్ గా కన్వర్సేషన్ ఇచ్చారు. ఈసారి ఏంటి అని అంటే అన్నగారితో డైరెక్ట్ గా వేస్ట్ మనం మాట్లాడడంలో ఇది లేదు. చూడండి, వేరే వాళ్ళకి ఇవ్వండి అవకాశం, ఇవ్వండి, మనం మాట్లాడదాం. యా థ్యాంక్ యూ గారు అర్థం చేసుకున్నందుకు. భాస్కర్ 19 మూన్ భాస్కర్ గారు. హలో అండి. హలో సార్. క్వశ్చన్ కాదు కానీ హలో, నేను బైబిల్ చదువుదాం అనుకుంటాను. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది, అంటే నాట్ టు క్రిటిసైజ్ ఆర్ సంథింగ్ ఎల్స్, కానీ తెలుసుకుందామని. అంటే నేను హిందువుని, సో దాంట్లో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, సండే స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళతో కొన్ని స్టోరీస్ తెలుసు. అంటే ఇంకా బాగా అర్థం చేసుకుందామని చెప్పేసి, అంటే మీరు అన్బిలీవర్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా ఈ 2-3 మంత్స్ నుంచి. సో మేబీ మీకు కూడా అవాంతరాలు రావచ్చు బహుశా, ఎందుకంటే మీరు ఎత్తుకున్నది చాలా పెద్దది. సో జస్ట్ వాంట్ టు ఇంప్రూవ్ మై నాలెడ్జ్ ఆన్ ద బైబిల్. సో వేర్ టు స్టార్ట్? నో చెప్పండి సార్. నాకు ఇప్పుడు ఇస్లాం గురించి కూడా చాలా తెలుసు, ఎందుకంటే బైబిల్ గురించి నేను మధ్యలో ఇంటరప్ట్ అయ్యాను, నాదే సారీ. మీరు అడుగుతా ఉన్నారు, కంప్లీట్ చేయండి సార్. అంటే తెలుసుకుందాం అని చెప్పేసి, అంటే నాకు ఒక క్యూరియాసిటీ. అంటే మీరు దేని గురించి, క్రిస్టియానిటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును, అంటే ఎస్పెషల్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి న్యూ టెస్ట్మెంట్ ఏంటి తేడా, అంటే మీరు చెప్తా ఉన్నారు కదా, అంటే జీసస్ గురించి కాదు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పింది, ఐ మీన్ ప్రాఫెసీస్ అవి నిజం కాలేదని అంటే మిమ్మల్ని చాలా మంది కౌంటర్ చేస్తాం కదా. సో అది మనం ఎవరినైనా అడిగినప్పుడు కానీ, అంటే మనం చెప్పేటప్పుడు కానీ మీరు చేసుకోవడానికి దీనికి అంటే మీరు తెలుగు చదువుతారా సార్, ఇంగ్లీష్ చదువుతారా? ఎనీథింగ్ ఇస్ ఫైన్. అంటే నేను ఇంగ్లీష్ మీడియమే, బట్ తెలుగు ఇంగ్లీష్ మీడియం. యాక్చువల్లీ ఇంగ్లీష్ అయితే బెటర్ సార్. న్యూ టెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. అంటే మీరు క్రిస్టియానిటీకి జూదాయిజానికి తేడా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి న్యూ టెస్ట్మెంట్ నుంచే స్టార్ట్ చేయండి, మాథ్యూ నుంచే స్టార్ట్ చేయండి. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఇలా చదువుతున్న టైంలో మీకు కింద దాన్ని ఏమంటారు సార్, కింద ఇట్లా అండర్లైన్ లాగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, దాన్ని రాజు సార్ ఏమంటారు సార్ దాన్ని? పేరు అంటే కింద అండర్ స్క్వేర్ లాగా ఒకటి ఉంటుంది. ఇది మన బోల్డ్, ఐ మీన్ హైలైట్ చేస్తాను. బోల్డ్ హైలైట్ కూడా కాదు, నేను మీకు చూపిస్తాను దాన్ని ఏమంటారు నాకు తెలీదు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరిని క్రిటిసైజ్ అదే దానికోసమే మీరు చెప్పేది అది, అంటే మేము అర్థం చేసుకోవడానికి. అంటే ఈయన అంటే ఇప్పుడు బైబిల్లో అందరు చెప్పేది ఏంటంటే జీసస్ గురించే అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పింది అదే నిజమైంది, తను పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది. సార్ ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇక్కడ అది లైన్ కనిపిస్తుందా? ఇక్కడ లైన్ కనిపిస్తుందా? చిన్న లైన్ రైట్ కనిపిస్తుంది. అట్లా లైన్ ఉంటుంది సార్. మాథ్యూ నుంచి మీరు చదవండి. అట్లా లైన్ వచ్చిన ప్రతిసారి అదేంటంటే యాక్చువల్లీ క్రాస్ రెఫరెన్స్, అది ఓల్డ్ టెస్ట్మెంట్ లో మెన్షన్ చేసి ఉంటది అనమాట అది. సో ఆ టైంలో ఏం చేస్తారంటే, అంటే అక్కడ దాన్నే ఇక్కడ రాశారనమాట, దానికి అర్థం ఈ దానికి ఆ లైన్ కి అర్థం అనమాట. సో అక్కడ క్రాస్ రిఫరెన్స్ అనేది ఉంటుంది సార్. అంటే తెలుగు బైబిల్లో ఉండదు, కానీ మీరు అట్లీస్ట్ గుడ్ న్యూస్ బైబిల్ చదివినా చాలు, జనరల్ బైబిల్ చదివినా చాలు, గుడ్ న్యూస్ బైబిల్లో కూడా దాంట్లో కూడా ఉంటుంది అనమాట. సో అప్పుడు మీరు అక్కడ అది చదివేసి
తర్వాత కింద క్రాస్ రెఫరెన్స్ ఉంటది. అది ఎక్కడ ఉంటుందని చెప్పేసి మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కిందనే ఫుట్ నోట్ లో ఉంటది అది ఎక్కడ మెన్షన్ చేశారని ఓకే చెప్పేసి. ఓకే అప్పుడు అక్కడికి వెళ్ళేసి దాన్ని చదవండి. ఒరిజినల్ ఓకే మీరు చదవండి. ఆ విధంగా మీరు ఓన్లీ మాథ్యూ నుంచి చదివితే చాలు సార్, ఇంకేం అవసరం లేదు. న్యూ టెక్స్ట్ అదే ఇక్కడ ఫుట్ నోట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయా? ఫుట్ నోట్స్ లాగా ఉంటుంది, క్రాస్ రెఫరెన్స్. సో ఆ విధంగా ఉంటది. సో మీరు అది చదివేసి కింద క్రాస్ రెఫరెన్స్ దాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ లోకి వెళ్ళేసి ఒరిజినల్ కాంటెక్స్ట్ కూడా మీరు చదవండి. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ ఎందుకంటే సార్. అంటే డౌట్ ఏంటంటే, అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఒక మతాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. అంటే సంథింగ్ ఆల్రెడీ ఓకే. ఎగ్జిస్టింగ్ ఉన్న బుక్లో నుంచి నేను ఒక వ్యక్తిని దానికి నేను కలపాలనుకున్నప్పుడు, సో డిఫరెన్సెస్ ఎందుకు క్రియేట్ చేస్తా, నేను దానికి నప్పేటట్టే కరెక్ట్గా రాస్తా కదా అనేది నా డౌట్ అండి. అంటే నా డౌట్ అర్థమైందా మీకు? ఇప్పుడు సపోజ్ అర్థమైంది. నేనే జీసస్, నాతో పాటు నేను జీసస్ ఫాలోవర్ అనుకోండి, ఆ టైంలో నేను ఉన్నా. సో ఇప్పుడు నేను ఓల్డ్ టెస్ట్మెంట్కి ఈయనని నేను ఇట్లా కలుపుతాము అనుకుంటున్నా. జస్ట్ నేను అతన్ని అదేలే. దేవుణ్ణి అనేసి సో అప్పుడు నేను ఎందుకు తప్పు రాస్తా? అంటే లేకున్నా పాతదాన్నో లేదా కొత్తదాన్నో చెరిపి, మీరు ఆల్రెడీ ఇంతకుముందు దానికి కూడా యాక్చువల్లీ ఐఎమ్ సారీ సార్, నేను షార్ట్ కట్ లో Sorry. చెప్తాను. చెప్పండి, మనం చెప్పండి. మళ్ళీ తర్వాత దీని అదే గురించి చెప్పండి. పెట్టేసుకుందాము, చెప్పండి. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ వేరే దాని గురించి ఉంది కాబట్టి. సరే. యాక్చువల్లీ ఏంటంటే పర్లేదు. వాళ్ళు అలా మీరు నాకు అడిగారు కదా ఎందుకు అలా తప్పుగా రాసుకుంటారు అని చెప్పేసి. వాళ్ళు అలా తప్పుగా రాసుకోవడానికి గల కారణం అవునండి. ఏంటంటే అది సెప్టిజెంట్ లో నుంచి రాసుకున్నారు సార్. సెప్టిజెంట్ అంటే హీబ్రూ బైబిల్ ని గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేపించేసుకొని ఆ గ్రీక్ లో నుంచి మళ్ళీ గ్రీక్ లోకి వీళ్ళు రాసేసుకున్నారు సార్. సో ఆ గ్రీక్ లో జరిగిన మిస్టేక్స్ అండ్ ఆ గ్రీక్ లో కూడా అది ఎవరికి క్రిస్టియన్స్ కోసం కానీ జ్యూస్ కోసం కానీ రాయబడింది కాదు, అంటే ట్రాన్స్లేట్ చేయబడింది వాళ్ళ కోసం కాదు, అది గ్రీకుల కోసం ట్రాన్స్లేట్ చేయబడింది. అప్పుడు ఓన్లీ హీబ్రూ అనేది వీళ్ళకి మాత్రమే వచ్చేది, జ్యూస్ మాత్రమే. వీళ్ళు ఏంటంటే ఎగ్జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేరే భాష రాదు, గ్రీక్ తప్ప. సో అందుకే రాయబడింది. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ కూడా అది యాక్చువల్లీ జీసస్ కూడా జ్యూస్ కు సంబంధించిన వ్యక్తే కదా, మరి హీబ్రూలో ఎందుకు రాయలేదు? మెస్సే అనే వ్యక్తి హీబ్రూలే కదా వెయిట్ చేసేది, మెస్సే అనే వ్యక్తి వస్తాడని చెప్పేసి. సో అలాంటప్పుడు అది హీబ్రూలో నుంచి వాళ్ళకి హీబ్రూలో రాయకుండా గ్రీక్ లో ఎందుకు రాశారు అనే దానికి కూడా దానికి ఉంది కొంచెం, ఎందుకంటే అప్పుడు వాళ్ళు అన్ని జనుల కోసం రాయబడింది అనమాట. సో ఇవన్నీ కొంచెం ఉన్నాయి. మనం బైబిల్ గురించి మనం తర్వాత డెఫినెట్ గా మాట్లాడదాం సార్. జస్ట్ అదే అంటే మీరు చెప్పేది ఇంకా అర్థం చేసుకోవడానికి, ప్లస్ మీరు చెప్పేది నిజమా కాదా అని మనకు కూడా తెలవాలంటే మీరు అన్నారు కదా మీరు చదివి వస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పి. సో అందుకోసము అంటే ఎవరిని తక్కువ చేయడానికి కాదు, ఎక్కువ చేయడానికి కాదు. నా ఉద్దేశం ఏంటంటే మతం అనేది సెల్ఫ్ గా బిలీవ్ చేసేది. సో అది గడప దాటకుండా వాళ్ళు అక్కడనే బిలీవ్ చేస్తే ఓకే, తెచ్చి రుద్దితే మాత్రం కుదరదు. ఇప్పుడు మీ అమ్మ గొప్పది, మా అమ్మ గొప్ప కాదు, అంటే మా అమ్మ గొప్పది, మీ అమ్మ గొప్ప కాదు అనే భావంతో మాట్లాడద్దు. అందరినీ రెస్పెక్ట్ చేయాలి అనేది చెప్పడానికి కొరకే. చాలా మంది ఏమంటారు మీ మతం గొప్పది కాదు, మాదే గొప్పది అనే మాట నేను ఒప్పుకోనండి. ఎందుకంటే అందరి మతాలు మనము గౌరవించాలి. మన ఇండియానే సెక్యులర్ కాబట్టి. సో అంటే ఇప్పుడు వీళ్ళనే సెక్యులర్ కాదు, మతం మీదకి వచ్చినప్పుడు మనం డెఫినెట్ గా నేనైనా ఎవరైనా అట్లా మాట్లాడద్దు తప్పు కదా అని అంటాము. మొన్న అతను ఎవరో హిందూయిజం గురించి, శివుడి లింగాన్ని గురించి అంటే తప్పుగా మాట్లాడుతాడు. సేమ్ అట్లనే ఎవరైనా జీసస్ గురించి కానీ, లేకపోతే మొహమ్మద్ ప్రాఫెట్ గారి గురించి కానీ, లేకపోతే ఇస్లాం గురించి మాట్లాడినా నేను ఒప్పుకోను. ఎందుకంటే అది వాళ్ళ మనోభావము, అది సెల్ఫ్గా ఒక వాళ్ళ దాని ఏమంటారు బిలీవ్ అది. సో మనం దాంట్లో లాజిక్ అదంతా పక్క పెట్టేసి నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి సార్. ఫస్ట్ సింపుల్ గా నేను చెప్పింది సింపుల్ గా ఫాలో అవ్వండి సార్. అక్కడ అండర్లైన్ ఉంటుంది కింద, అది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ చదివేసి మళ్ళీ అక్కడ చదివేసి వీలైతే ఆ రెండుని కొంచెం స్లోగా చదవండి. మెయిన్ అవే ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. వాటిని కొంచెం స్లోగా చదివి అర్థం చేసుకోండి సార్. దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేట్ అయింది, నేను వేరే మీకు ఒక సజెషన్ అండి. ప్లీజ్ సార్ చెప్పండి. అంటే మీరు ఇప్పుడు మన ఈయన కరుణాకర్ సుగ్నా గారు బైబుల్ క్లాసెస్ అని తీసుకుంటారు కదా, అట్లా మీకేమన్నా బైబుల్ టీచ్ చేసే అంటే
అంటే మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో కరెక్ట్ కాదనేది అట్లా మీకు ఏమైనా చెప్పే ఉద్దేశం ఉందండి క్లాసెస్ లాగా ఈవెన్ మీరు మెంబర్స్ కైనా? లేదు 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 ఎందుకు లేదంటే ఇప్పుడు నేను చెప్పాల్సినట్టు చెప్తా ఉంటే నేను డిబేట్ చేయలేను. నా మెయిన్ గోల్ ఏంటంటే సార్, నేను పాస్టర్ తోటి డిబేట్ అని కూడా అనకూడదు కానీ డిస్కషన్ చేయాలి. ఇలాగే లైవ్ పెట్టేసి పాస్టర్స్ కానీ బిలీవర్స్ కానీ వాళ్ళని లైవ్ లో తీసుకొని డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడాలి అనేది నా యొక్క ఎయిమ్ అనమాట. ఇప్పుడు నేను క్లాసెస్ చెప్పాను అనుకో, సో వాళ్ళు కూడా ముందే ఒకటి ఫిక్స్ అయిపోయేసి దాని గురించి ఏదో ఇప్పుడు నాలెడ్జ్ పెరిగిపోయింది కదా, చాట్ జీపీటీలో కొట్టేసి దీన్ని డీబంక్ దిస్ అని చెప్పేసి ఇట్లా వస్తా ఉంటారు అనమాట. సో అలాంటివి ఉంటాయి కాబట్టి అలా చెప్పదలుచుకోలేదు. యాక్చువల్లీ నేను ఒక సిరీస్ కూడా రాశాను, అంటే నా దగ్గర నేను బుక్ కూడా రాశాను సార్. నేను నా బుక్ కూడా రెడీ అయిపోయింది, బట్ కాకపోతే ఏంటంటే నేను రిలీజ్ చేయలేదు. నా బుక్ అయిపోయింది ఇది, కానీ నేను రిలీజ్ సో నేను దాన్ని రిలీజ్ చేయదలుచుకోలేదు. చేస్తాను. ఎప్పుడు చేస్తానంటే ముందు కొంతమందితోటి కొన్ని డిబేట్స్ డిస్కషన్స్ కొంతమందితో జరిగిన తర్వాత డెఫినెట్ గా నేను చేస్తాను. సో అంతవరకు కూడా కొంచెం ఓపికతోటే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సరే అండి, ఆల్ ది బెస్ట్. ఎవరేమన్నా తిట్టినా ఏమన్నా మనసుకు తీసుకోకండి, మీరు కొంచెం సెన్సిటివ్ లాగా ఉన్నారు, సో మనసుకు తీసుకోకండి. డూ యువర్ వాట్ యు బిలీవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ సార్. గుడ్ నైట్ సార్. ఓకే, గుడ్ నైట్. సో అది ఫ్రెండ్స్, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే, ఎవరినైనా మిమ్మల్ని తీసుకోకపోయి ఉంటే కొంచెం దయచేసి మన్నించండి. నాకు కూడా రేపొద్దున వేరే ప్రోగ్రామ్ ఉంది, ఎర్లీగా వెళ్ళిపోవాలి. సో దయచేసి మన్నించండి. ఈ వీక్ కూడా కొంచెం నేను బిజీగా ఉంటాను. మైట్ బి ఈ వీక్ లైవ్ వస్తుందో రాదో తెలియకపోవచ్చు. కొంచెం సహనం ఇంకా ఉండండి. డెఫినెట్లీ నేను మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను. మీకు కావాల్సిన మంచి మంచి కంటెంట్స్ తీసుకుని వస్తాను. బైబిల్ గురించి కూడా క్లాసెస్ మనం పెడదాము. మనం ఈ మంత్ వరకు చూస్తాము. ఎవరు రాలేదంటే కన్నా డైరెక్ట్ ఇంకా మనమే లైవ్ లోనే ఇంకా ప్రాప్సీస్ ఓపెన్ గా చెప్పేస్తాను, లేదా దాని మీద వీడియోలు తీసి పెట్టేస్తాను. వీడియోలు యాక్చువల్లీ చేయాలనుకుంటున్నాను కానీ, బట్ యాక్చువల్లీ ఐఎమ్ సారీ, నేను మళ్ళీ దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి, ముందే చెప్తున్నాను. నేను ఫోన్ లో రికార్డింగ్ చేస్తా ఉన్నాను అండ్ చాలా మంది అడుగుతా ఉన్నారు. సో మంచి క్వాలిటీ మెయింటైన్ చేయి, కంటెంట్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు నేను మళ్ళీ డబ్బులు అడిగితే డబ్బుల కోసం చేస్తున్నాడు ఇది అని చెప్పేసి అంటారు. అఫ్కోర్స్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. సో కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా సరే ఒక కెమెరా కోసం కానీ, ఒక లైట్ కోసం కానీ ఏమన్నా చేయాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. దట్స్ ఇట్. మళ్ళీ దీన్ని నెగిటివ్ గా తీసుకొని పబ్లిక్ పెట్టేసి డబ్బు డబ్బు అది అనుకోకండి. నాకు అవసరం లేదు. మీరు కెమెరా ఇవ్వకపోయినా ఈ ఫోన్ ద్వారానే చేస్తాను, దీని ద్వారానే చేస్తాను, ఈ లైట్ ద్వారానే చేస్తాను. కాకపోతే మీరు నన్ను భరించాలి. ఇలా ఉంది క్వాలిటీ గురించి అడగకూడదు. ఓకేనా? సో అదొకటి నా రిక్వెస్ట్. మిగతాది ఏం లేదు. అండ్ నేను మనీ కోసం అస్సలు కాదు. నాకు తెలుసు నా అంతర్మ ఏమంటారు, నా ఇన్నర్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది. నేను చేయాల్సినట్టు కూడా చాలా ఉన్నాయి. కొన్ని విషయాలకి నేను కూడా భయపడి చేయలేనివి కూడా ఉన్నాయి. కొన్ని నేను చెప్పాలనుకునేటివి కూడా నేను భయపడి చెయ్యలేనివి కూడా ఉన్నాయి. బట్ అబద్ధం అయితే ఏం కాదు, అది నిజమే. కానీ కొన్ని విషయాల్లో నేను భయపడాల్సి వస్తుంది, వెనకడికి వేయాల్సి వస్తా ఉంది. ఎందుకంటే హానెస్ట్ గా చెప్తా ఉన్నాను. లాస్ట్ 2 minutes కొంచెం నేను ఇస్తాను, మీరేమనుకోకండి. ఒక 1 minute టైం ఇవ్వండి. 1 minute మాట్లాడతాను నేను. నాకు చాలా మంది చెప్పారు, అఫ్ కోర్స్ నేను హిందూ అయితే కాదు, అయినో మీరు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ కాకపోతే కొంతమంది నాకు కొన్ని విషయాలు చెప్పేసి ప్రామిస్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకా వద్దులే వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకులే కానీ. సో ఇలాంటివి కొన్ని జరిగినాయి అనమాట. దాని మీదనే మా వైఫ్, ఐ హ్యావ్ ఫ్యామిలీ, రైట్, నాకు ఫ్యామిలీ ఉంది. మా వైఫ్ చాలా భయపడుతూ ఉంది. కొన్ని నేను చెప్పాలనుకునేటివి, కొన్ని కంటెంట్స్ ఉండేటివి, అవి కూడా యాక్చువల్లీ అవి చెప్తే నా వ్యూస్ అనేటివి ఇట్లా వెళ్ళిపోతాయి, 1000 lakhs లోకి వెళ్ళిపోతాయి నేను చెప్పాలనుకుని చెప్తే. అంటే ఈ దీంట్లో పోవేమో కానీ మంచి క్వాలిటీ తోటి అలా చెప్పుకుంటే వెళ్ళిపోతాయి. లేకపోయినా వెళ్ళిపోతాయి ఒకవేళ కంటెంట్ ఇంట్రెస్ట్ గా చూసే వాళ్ళు అయితే. కానీ
నేను ఆల్రెడీ చెప్పాను. నాకు వెనకాల ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఎవరు లేరు. నేను సోలోగా నేను చేసుకుంటూ ఉన్నాను. నాది నేను చేసుకుంటా ఉన్నాను. సో, నా ఫ్యామిలీని కూడా నేను చూసుకోవాలి. సో, దానివల్ల కొంచెం వాళ్ళు కూడా భయపడుతా ఉన్నారు. సో, దానివల్ల నేను బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తా ఉంది. వన్స్ నేను కొంచెం నాకంటూ ఒకటి బ్యాక్ స్టేజ్ అనేది ఏర్పరచుకున్న తర్వాత అప్పుడు వస్తాను నేను. అది ఇంకా చాలా టూ మచ్‌గా ఉంటది. ఇది చాలా తక్కువ. సో, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. నేను పట్టించుకోనులెండి. బట్ విల్ గో హెడ్. ఓకే. ఎనీవే థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ జాయినింగ్ మై లైవ్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అయిపోయింది. చాలా థాంక్స్ అండి ఇప్పుడు దాకా ఉన్నందుకు. గుడ్ నైట్. హావ్ ఎ గుడ్ డే. స్వీట్ డ్రీమ్స్. థాంక్ యూ సో మచ్.